యొక్క అవసరత ఏమిటి, ప్రార్థనలో రకాలు ఏమిటి, దేనికి ఎటువంటి ప్రార్థన చేయాలి మనం అనే విషయాలు యేసు ప్రభువు చేసిన ప్రార్థనతో పోల్చుకుంటూ మనం గడిచిన సంవత్సరం అంతా కూడా అంటే 12 కూడికల్లో మనము ప్రార్థనల గురించి మనం వినుకుంటూ వచ్చాం. అంత ప్రార్థన దేనికయ్యి అంటే మన టైటిల్ ఏంటి, మన ప్రార్థన టైటిల్ ఏంటి? టైటిల్ 7 to heaven ప్రార్థన సబ్జెక్ట్. అది గుడ్, థ్యాంక్ యూ. ప్రార్థన సబ్జెక్ట్ ఓకే. 17 యోహాను సువార్త 17:9 దాని టైటిల్ ఏంటి అంటే 7 to heaven. అంటే ఈ 7 గంటల ప్రార్థన నుంచి మనం ఎక్కడికి చేరుకోవాలయ్యా, మన గమ్యం ఏమిటి, మన టార్గెట్ ఏంటి, మనం చేరుకోవాల్సిన ఒడ్డు ఏంటి, ఏ గట్టుకు మనం చేరుకోవాలి అని అడిగినప్పుడు పరలోకం అనే ఒడ్డుకు మనం చేరుకోగలగాలి. అందుకు ఈ 7 to heaven ప్రేయర్ అనేటువంటిది ఒక వేదిక. ఒకవేళ ఈ ప్రార్థనలో పాల్గొనేటువంటి మీరు మీ వ్యక్తిగతమైన శరీరపరమైన లోక అవసరాల కొరకు పాల్గొన్నారనుకోండి, దేవుడు ఇస్తారు, దేవుడు నెరవేరుస్తారు. దేవుడు ఎప్పుడు కాదనే దేవుడు కాదు. ఒక రోజును 1000 రోజులతో సమానం చేసే దేవుడు ఆయన. ఒక గంటను 1000 గంటలుగా చూస్తాడు ఆయన. కనుక నువ్వు 10 నిమిషాలు మందిరంలో గడిపితే, గంట గడిపితే, ఒక పూట గడిపితే దానికి తగిన ఆ ప్రతిఫలం ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. కానీ శరీర అవసరాలకో, కుటుంబ అవసరాలకో, లోకానుసారమైన అవసరాలకు కాకుండా ఈ 7 గంటల ప్రార్థన అది ఆత్మీయ అవసరత కొరకు. అది నిజంగానే పరలోకాన్ని సంపాదించుకోవాలి, పరలోక గమ్యాన్ని చేరుకోవాలి అనేటువంటి ఆలోచన, ఆశ కలిగి ఉంటే మీ లోక అవసరాలతో పాటు పరలోకమును కూడా స్వతంత్రించుకునే కృపను ఆ పరిశుద్ధాత్మ దేవుడు దయచేస్తాడు. చెప్పకూడదు ఒకసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇప్పుడు మనం 7 to heaven 7 నుంచి పరలోకము అనుకుందాం. ఊరికే మన భాషలో మనం పెట్టుకున్న టైటిల్ కనుక. ఇప్పుడు మనం భూమి మీద నుంచి పరలోకం చేరాలి, అవునా? మీరందరూ మీ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మందిరానికి వచ్చారు. ఈ ప్రార్థనలో పాల్గొనకుండా మీ స్థలం నుంచి ఈ స్థలానికి వచ్చారు. మీ స్థలం నుంచి ఈ స్థలానికి రావటానికి మీరు ఏం చేశారయ్య అంటే ప్రయాణం చేశారు. అందరూ ప్రయాణం చేసి వచ్చినటువంటి వారి గుడివాడ నుంచి ప్రయాణం చేసి వచ్చారు, అవునా? జంగాలగూడ నుంచి ప్రయాణం చేసి వచ్చారు, ఎర్నగూడ నుంచి ప్రయాణం చేసి వచ్చారు, తడికిలపూడి నుంచి ప్రయాణం చేసి వచ్చారు, వడ్డిగూడ నుంచి ప్రయాణం చేసి వచ్చారు, మాదేపల్లి నుంచి, లింగారావుగూడ నుంచి, అవునా, గోపారం నుంచి, గన్నవరం నుంచి, చిన్నవుడిపల్లి నుంచి, ఏలూరు నుంచి రకరకాలుగా ప్రయాణాలు చేస్తూ వచ్చారు. ప్రయాణం చేయకుండా ఒక స్థలం నుంచి మరొక స్థలానికి మనము చేరుకోలేము. కనుక ప్రయాణం అనేది అవసరం. కనుక ప్రయాణం గురించి ఒక మాట మీకు జ్ఞాపకం చేసిన తర్వాత వాక్యంలో ముందుకు సాగుతాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం అనగా 36వ అధ్యాయము 23వ వచనం చదువునా. ఏమనగా రైట్, బాగా చూద్దాం. ఆకాశమందల దేవుడు యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి, మొన్న ఎవరినో చదవమంటే ఈ వాక్యాన్ని నా వశం అనుకున్న నాశనము చేసి చదువుతూ ఉన్నారు. నా వశం ఉంది కదా అక్కడ అని నాశనానికి వెళ్ళిపోతే ఈ అలవాటు అయిపోయి బాగాను నాశనము చేసి, మళ్ళీ చదవమ్మంటే మళ్ళీ నాశనం చేసి, సరిగ్గా చూసి చదవమ్మా, బాగా చూస్తున్నాను అయ్య గారు, మైక్రో చదువుతుంది మళ్ళీ పైగాను. రైట్, నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును. అప్పుడు వారి దేవుడు యెహోవా వారికి తోడుగా ఉండును గాక. దేవుని స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా.
మందిరమును కట్టుటకు జనములు దేవుని యొక్క వశమైన తర్వాత ఆయా ప్రజలు బయలుదేరి వెళుచూ ఉండగా దేవుడు వారికి తోడై ఉన్నారంట. మొన్న రోజున పుసుకుంట బయలుదేరి వెళ్ళాం. మీలో చాలామంది వచ్చారు పుసుకుంట. మాతో పాటు మూల గోడకానికి కూర్చోడు చూడక ఆయన కూడా రమ్మంటే గుడివాడ నుంచి వచ్చాడు. పాపం ఆయన వెళ్దామని చెప్తే వచ్చాడు, మాతో పాటు ఉన్నాడు. ఆయన కారు వెళ్తా ఉంది. 1 గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది. ఇంకెంత దూరం వెళ్ళాలో చెప్పలేదు అతను. నేను వెళ్దామన్న కారు ఎక్కాడు అంతే. వెళ్తా ఉంది కారు. వెనక్కి చూస్తాడు, ముందు చూస్తాడు, పక్క చూస్తాడు. పక్కన ఆయన పక్కన కూర్చున్నారు. వాళ్ళని అడగలేక ముందు నేను ఉన్నాను, నేనేమనుకుంటాను అని బుడుతూ బయట చూస్తాడు, పక్కన చూస్తాడు. కారు వెళ్తా ఉంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత తారు రోడ్డు దిగేసి చెట్లు గుబురులోకి వెళ్ళిపోయాం. ఎటు చూసిన పొడుగాడి చెట్లు ఉన్నాయి. ఎంత ఎత్తు ఉన్నాయంటే చెట్లు మీరు చూసారు చాలామంది. చాలా పొడవైన చెట్లు. ఓ పక్కన కొండ ఉంది, ఓ పక్కన లోయ ఉంది, మధ్యలో నీళ్లు లేవు కానీ ఆ కాలువ అంటే వరదలు వచ్చినప్పుడు, అడవిలో వరద వచ్చినప్పుడు ఆ గుర్తులు ఉన్నాయి. ఇసుక ఉంది, మట్టి ఉంది. వెళ్తా ఉన్నాం. కాసేపు నాకు ఒగ్గబట్టలేక అడిగాడు పాపం, అయ్యారు మనం ఎక్కడికి వెళ్తున్నాం సార్ అని. మనం వెళ్ళాల్సిన చోటుకి వెళ్తాం. ఏ ఊరి పేరు చెప్తానికి అర్థం తెలియదు కదని మనం వెళ్ళాల్సిన చోటుకి వెళ్తున్నామని అన్నాను. ఇక మళ్ళీ మాట్లాడలేక, అది ఎంతసేపు పడద్దని అడగలేక ఇక బుడుతూ ఉన్నాడు పాపం. వెళ్ళింది కాసేపు నాకు దిగాం. మధ్యలో కారు ఆపి కొంచెం కాడు సాగుతీ కదా దిగి చూస్తూ ఉంటే అటు ఇటు చూసాడు కాసేపు. ఆ చెట్లకి చూసాడు, అట్లకి చూసాడు, ఇట్లకి చూసాడు, ఫోటోలు తీసుకున్నాడు కాసేపు. ఎలాంటి ప్రదేశం నా జీవితంలో చూస్తాను అనుకోలేదు సార్ నేను. ఏంటంట, ఇలాంటి అడవిని, ఇలాంటి చెట్లు, ఇలాంటి ప్రదేశాన్ని నా జీవితంలో చూస్తానని అనుకోలేదు సార్. అనుకుంటా మొదలెట్టాడు పాపం. మొహంలో దిగులు కనపడుతుంది నాకు. వెళ్ళాం. మళ్ళీ కొంచెం దూరం బయలుదేరి వెళ్ళిన తర్వాత చివరికి వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళిన తర్వాత ఆ ప్రదేశం చూసిన తర్వాత, ఆ అడవి దాటుతున్న ప్రదేశాన్ని చూసిన తర్వాత, చెట్లు విపరీతమైన గుబురు కలిగిన ఆ పొడవాట్ల చెట్లు చూసిన తర్వాత, ఆ అడవి చూసిన తర్వాత ముగ్ధుడయ్యాడు, ముచ్చట పడ్డాడు. కానీ లోపల మాత్రం భయం అలాగే ఉంది. మళ్ళీ ఎన్ని గంటలు బయలుదేరమంటారో, మళ్ళీ ఎంతసేపు పడుతుందో ప్రయాణం, మళ్ళీ ఎప్పటికి వెళ్తామో, ఎప్పుడు బయటపడతాము అడవిలో నుంచి. గమనించాలి, ఇక్కడ ప్రయాణము అంటున్నాడు. ఇక్కడ యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని మేము వెళ్ళి పని కూడా అదే, ఆ పని మీద వెళ్ళాం అక్కడికి, అంతేనా? ఆ పని మీద వెళ్ళాం, రైట్. మందిరమును కట్టించమని ఆజ్ఞ ఇచ్చినాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును. దేవుని స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. దేవుని మందిరం కట్టబట్టుటకు మీలో ఎవరైతే ఆయన ప్రజలుగా ఉంటున్నారో, ఆయన జనులుగా ఉంటున్నారో, వారు ఏం చేయాలంటే ఇప్పుడు కానుకలు ఇవ్వండి అని ఉందా? కట్టెలు కొట్టుకొని రండి అని ఉందా? బంగారము వెండి మణుగులు తీసుకొని రండి అని ఉందా? సహకరించండి అని ఉందా? లేదు. ఇక్కడ ఒకే ఒక మాట ఏం చెప్తున్నాడంటే, ఏమట? వారు బయలుదేరవచ్చును. దేనికి బయలుదేరాలి? మందిరమును కట్టుటకు బయలుదేరాలంట. ప్రభు కోరుతున్నాడు, ఇది మందిరం కట్టబడాలి. అయ్యగారు, మా వీధిలో 3 మందిరాలు ఉన్నాయి అయ్యగారు, నేనే 5-6 మందిరాలు కట్టాను ఇప్పటికి. ఇవన్నీ మందిరాలు కాదు, ప్రభు కోరుకున్న మందిరాలు కాదు ఇవన్నీ కూడా. ఇవి మనం కోరుకున్న మందిరాలు. ఈ మందిరం నేను కోరుకున్నాను, అంతేనా? మీరు కోరుకున్న మందిరాలు. మనం చూస్తున్న పెద్ద పెద్ద కట్టడాలు, మందిరాలు ఇప్పుడు చలామణి అవుతున్నవన్నీ కూడా మనుషులు కోరుకున్నటువంటివి. కానీ దేవుడు కోరుకున్న మందిరం మరొకటి ఉన్నది. ఆ మందిరం కట్టబడితేనే కానీ పరలోక రాజ్యం ఓపెన్ కాదు. ఆ పరలోక రాజ్యం కొరకైన సిద్ధపాటు కొరకు మనం ఏం చేయాలంటే బయలుదేరినటువంటి వారముగా మనం ఉండాలి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం గమనించినప్పుడు,
మొదటి పేతురు పత్రిక 2nd చాప్టర్ 5th verse. యేసుక్రీస్తు ద్వారా, బాగా విందాం, యేసుక్రీస్తు ద్వారా దేవునికి దేవునికి అనుకూలమైనటువంటి ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధమైన యాజకులుగా, పరిశుద్ధమైన సేవకులుగా, పరిశుద్ధమైన సంఘముగా, పరిశుద్ధమైన విశ్వాసులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు ఉన్నారు. చెప్పకూడదు ఒకసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ మందిరం కావాలంటే ఇప్పుడు దేవునికి ఇటుక రాళ్లతో కట్టబడే మందిరం కాదు, సిమెంట్ రాళ్లతో కట్టబడే మందిరాలు కాదు. నువ్వు రేకులు వేస్తావా, స్లాబ్ వేస్తావా, ఏసీ పెడతావా, ఇవన్నీ దేవునికి అక్కర్లేదు. ఈ మందిరాలు దేవుడు కోరుకోవటం లేదు. ప్రభువు కోరుకునే మందిరం ఏమిటాయి అంటే ఆత్మ సంబంధమైన మందిరము ప్రభువు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడి నువ్వు ఎలా ఉండాలంట? సజీవమైన రాళ్ళ వలె ఉండాలి. ఏమిటా సజీవమైన రాయి? ఏమిటది సజీవమైన రాయి అంటే ఏంటో మనకు నాపరాలు తెలుసు, గులకరాలు తెలుసు, సిమెంట్ రాళ్ళు తెలుసు, ఇటుక రాళ్ళు తెలుసు. ఇంకేం రాళ్ళు ఉన్నాయి? నువ్వే చెప్పాలా? ఇంకేం రాళ్ళు చెప్పు. నీకు తెలిసిన రాళ్ళు ఏమేమి ఇంటికి వాడతావు చెప్పు ఒకసారి. అంతేనాగా? మరి పాలిష్ రాళ్ళు ఉన్నాయిగా. పాలరాళ్ళు ఉన్నాయిగా. ఒకవేళ రేపొద్దు నువ్వు కట్టినప్పుడు నేను ఒక లారీ బంగారం తీసుకొచ్చిస్తాను నీకు. నేను రేపు మొదలెట్టాక ఇప్పుడు ఏ రాళ్ళతో కడతావు? నువ్వు బంగారపు రాళ్ళతో కడతావు ఇప్పుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ అవేవి కూడా జీవము కలిగిన రాళ్ళు కాదు. ప్రభు ఏమన్నాడు ఇక్కడ? జీవము అంటం లేదు. ఏ రాళ్ళు అంట? సజీవమైన రాళ్ళు అంటున్నాడు. సజీవమైన రాళ్ళు అంటే అవి ఎన్నటికీ నిర్జీవము కాకుండా ఎప్పటికీ బ్రతికి ఉండేటువంటి రాళ్ళు, లివింగ్ స్టోన్. దేవునికి స్తోత్రం చేద్దాం. ఏమంటారు వాటిని? లివింగ్ స్టోన్. అంటే ఎప్పటికీ బ్రతికి ఉండాలి, అంటే నిత్య జీవము. ఎప్పటికీ బ్రతికి ఉండేది ఏంటది? దేవుడు మాత్రమే ఎప్పటికీ బ్రతికి ఉండేవాడు. ఆయనలో నిత్య జీవం అనేది కనుక ఆ నిత్య జీవం ఎవరికైతే అనుగ్రహించబడుతుందో వారు కూడా నిత్యము బ్రతికి ఉంటారు. అటువంటి వారి చేత దేవుని యొక్క మందిరం, ఆత్మీయ మందిరం కట్టబడాలని చెప్పేసి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆ మందిరము కట్టబడితేనే ఈ 7 to heaven అనేటువంటి పేరుకు సార్థకత. ఈ ప్రార్థన యొక్క విలువ ఎప్పుడు మనకు తెలుస్తుందంటే నీ చేత ఆ మందిరం కట్టబడాలి. ఆ మందిరం కట్టబడేటప్పుడు నువ్వు సజీవమైనగా దేవుని చేతిలో ఉండాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. కనుక సజీవమైన, అందుకే అన్నాడు ఇక్కడ, ఏ జనులు బయలుదేరతారో, ఏ ప్రజలు ఆత్మీయ మందిరం కట్టబడడానికి ఇష్టపడుతూ ఉన్నారో, నేను సజీవమైన రాయిగా దేవుని చేతిలో మారిపోవాలి అనుకునేటువంటి వారు బయలుదేరవలసినటువంటి వారుగా ఉన్నారు. చాలామంది ఈ సజీవమైన రాళ్ళుగా ఉంటానికి ఇష్టపడటం కంటే కూడా బంగారు బిస్కెట్లు తయారు చేయించుకొని లాకర్లో పెట్టుకోవాలి, డబ్బులు నోట్ల కట్టలు బ్యాంకు లాకర్లో దాచుకోవాలి, ఎకరాల భూములు కొని దాచుకోవాలి, రకరకాల విలువైన వస్తువులు, రత్నాలు, మాణిక్యాలు, వజ్రాలు, వైడూర్యాలు దాచుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ నీకొకటి కొదువుగా ఉన్నది. వీటి మీద దృష్టి పెడితే ఒకవేళ నీ ఆరోగ్యం మీద దృష్టి పెడుతున్నావేమో, రైట్, నీ బిడ్డల మీద దృష్టి పెడుతున్నావేమో, రైట్, నీ కుటుంబం మీద దృష్టి పెడుతున్నావేమో, రైట్, నీ కెరీర్ మీద దృష్టి పెడుతున్నావేమో, రైట్, ఓకే, మంచిదే, దృష్టి పెట్టొద్దని చెప్పడం లేదు. కానీ అల్టిమేట్గా వీటన్నిటిని దాటుకొని నీ ఉద్దేశము, నీ తలంపులు, నీ దృష్టి ఎక్కడ ఉండాలి అంటే ఆత్మీయ మందిరము కొరకైనటువంటి సజీవమైన రాయిగా నువ్వు మలచబట్టడం కొరకు ప్రయత్నం చేయాలా. అందుకొరకే నీ ప్రార్థన ఉండాలా, అందుకొరకే నీ విశ్వాసం ఉండాలా,
అందుకొరకే నీ ప్రయాణం ఉండాలా, అందుకొరకే నువ్వు బలపడాలా, అందుకొరకే ప్రార్థన చేయాలా, అందుకొరకే వాక్యం చదవాలా, అందుకొరకే ప్రభు దగ్గర రావాలా. అది మించి వేరే దేనికి ఎక్కలేదు ఇంకా ప్రభు దగ్గరికి. నువ్వు ఆత్మీయమైన మందిరం కట్టబట్టుకొని ప్రభు దగ్గర రా. ఆ మందిరం కొరకైనా సజీవమైన రాయిగా ఉండటానికి మందిరం దగ్గర రా, ప్రభు దగ్గర రా. అంతే తప్ప మన లోకానుసారమైన కోరికలు, అలవాట్లు, ఆచారాలు ఇవన్నీ మనం నెరవేర్చుకోవడానికి ప్రభు దగ్గరికే రానక్కర్లేదు. ప్రభు దగ్గరికే రానక్కర్లేదు. ఎక్కడికి వెళ్ళి ఇవన్నీ నెరవేర్చాయి, ఎక్కడికి వెళ్ళి నెరవేరుతాయి. చిన్నప్పుడు చదువుకునేటప్పుడు నాకు ఫ్రెండ్ ఉండేవాడు, విజయవాడలో నేను చదువుకునేటప్పుడు ఉండేవాడు. వాళ్ళ దగ్గర ఎప్పుడు రూపాయి కూడా ఉండేది కాదు, ఎప్పుడు రూపాయి ఉండేది కాదు వాడి దగ్గర. కానీ మా జలసా ఖర్చు పెట్టేవాడు. ఇప్పుడు చూసా జేబులో పైసా ఉండదు. అరగంటలో ఆ రోజుల్లోనే 25-50 రూపాయలు ఖర్చు పెట్టేవాడు. చుట్టూ చేరిమేవాడు, అరే ఇందా డబ్బులు లేవు కదరా, ఎక్కడి నుంచి వచ్చింది నీకు అంటే అడేవాడు, రేయ్ కుక్కను కొడితే వస్తాయిరా డబ్బులు. ఏంటంట, కుక్కను కొడితే డబ్బులు రాలుతాయంట, రాలిపోతాయి అంటారా, అందుకే డబ్బులు నా దగ్గర డబ్బులు ఉంటాయి అంటాడు. కనుక లోకంలో వీటి దేని కొరకు నువ్వు ఆరాటపడక్కర్లేదు, ఏ ప్రయత్నం చేయక్కర్లేదు. ఆత్మ సంబంధమైన మందిరము కట్టబట్టుకు ఒక సజీవమైన రాయిగా నువ్వు ఉండటానికి ఇష్టపడి ఆ ప్రయాణంలో విశ్వాసంతో నువ్వు కొనసాగలిగితే అంటున్నాడు ఇక్కడ, ఆయన జనులు ఎవరైతే ఉన్నారో వారు బయలుదేరవచ్చును. చెప్పకూడదమ్మా సారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం, పరలోకం ఎంతమందికి కావాలి? కావాలంటే అందరూ కావాలంటారు, కానీ వద్దని వాళ్ళు ఎవరు చేస్తాడు? చాలు, వద్దని వాళ్ళు ఎవరు చేయొద్దండి. లేదయ్య గారు ఇక్కడ నా ఉద్యోగం బాగుంది, నాకు ఇల్లు బాగుంది, నా ఆరోగ్యం బాగుంది, నా పిల్లలు బాగున్నారు, నా కుటుంబం బాగుంది, నా కారు బాగుంది, నా బండి బాగుంది, నా నగలు బాగున్నాయి, నా ఏసీ బాగుంది, ఇన్ని వదులుకొని మా ఇంటి చుట్టూ తిరిగే పందులు బాగున్నాయి, వీధులు నడిచే కుక్కలు బాగున్నాయి, ఇవన్నీ వదులుకొని అక్కడ దాకా వద్దులే ఇక్కడ అనేవాళ్ళు ఎవరు చేస్తాడు? ఒకసారి ఎవరు లేరు. అంటే అందరికీ పరలోకం కావాలా? మరి పరలోకం ప్రయాణంలో ఉన్నావా? పరలోకం వెళ్ళాలి, కరెక్టే, ఆశపడుతున్నావు. కానీ పరలోకము కొరకైన ప్రయాణం ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన, కావున మీలో ఎవరు ఆయన జనులయ్యుందురో. ఎవరంటది? ఆయన జనులుగా ఎవరైతే ముద్రించబడ్డారో, ఎవరైతే స్టాంపింగ్ వేయబడిందో, ఎవరికైతే పాస్పోర్ట్ జారీ చేయబడిందో, ఎవరికైతే వీసా ఇవ్వబడిందో వారు మాత్రమే బయలుదేరవచ్చును. దేవుని స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఇది అందరికీ కాదంటే పరలోకం. పరలోకంలో అందరూ చేరగలిగితే మనం ఇంత ఈ ప్రయాసత అక్కర్లేదు, మనకి ఇంత ప్రయాస అక్కర్లే మనకి, అందరికీ కాదు. అందుకని ప్రభు ఏమన్నారు, నేను అందరి కొరకు ప్రార్థన చేయట్లేదు, నీవు నాకు అనుగ్రహించినటువంటి వారు నీ వారై ఉన్నందున వారి కొరకే నేను ప్రార్థన చేయుచున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎవరైతే దేవుని జనులు ఉన్నారో, ఎవరైతే ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారో వారి కొరకే ప్రభు ప్రార్థన చేస్తున్నారంట. కనుక వారు అంటున్నారు ఇప్పుడు, ఎవరైతే ఆయన జనులుగా ఉన్నారో వారు బయలుదేరవచ్చును. ఎస్, ఇప్పుడు ఈ సంవత్సరం 25వ సంవత్సరంలో మన ప్రయాణం ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. చదవకూడదు ఒకసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున 7 to heaven. గడిచిన సంవత్సరం అంతా ప్రార్థన ప్రార్థన ప్రార్థన, రకరకాల ప్రార్థనలు చేసుకుంటా గడిచిన సంవత్సరం ప్రార్థనలు గడిపాం. అంటే ప్రయాణము కొరకైన ప్రార్థన. ఈ సంవత్సరం మనం ఏం ప్రారంభిస్తున్నామంటే ప్రయాణము కొరకైన సిద్ధపాట్లు ప్రారంభించుకుంటున్నాం. ఇప్పుడు మనం ప్రయాణం కొరకైన ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ప్రయాణం కొరకైనటువంటి ఏది అవసరమో దాన్ని ఇప్పుడు సమకూర్చుకుంటున్నాం మనం. కనుక బయలుదేరాలి. ఇప్పుడు మనందరూ కూడా బయలుదేరవలసినటువంటి వారంగా ఉంటున్నాం మనం. ఎవరైతే బయలుదేరుతున్నారో గమనించండి, ఎవరైతే ఆయన మందిరం కట్టడానికి ఆయన జనులుగా ఉండి ఇష్టపడి బయలుదేరుతున్నారో వారికి ఏం జరుగుతుందంట, వారి దేవుడు యెహోవా వారికి తోడుగా ఉండునుగాక. నువ్వు బయలుదేరితే దేవుడు తోడుగా ఉంటాడు. ఒక ఎవరు అంటుంది, ఉట్టికి ఎగరలేనమ్మంట స్వర్గాన్ని ఎగిరిందంట. ఉట్టికి ఎగరలేనామె ఎక్కడికి ఎగుతోంది? కుదరదు కుదరదు.
నువ్వు లిఫ్ట్ పెట్టుకుని వెళ్ళలేవు, మెట్లు కట్టించుకుని వెళ్ళలేవు. ఈ మధ్య మాల్స్లోను ఎయిర్పోర్ట్లోను ఇటు మెట్లు కాకుండా లిఫ్టు కాకుండా మరొకటి వచ్చింది. ఏంటది? ఎస్కలేటర్లు వచ్చినాయి. ఎస్కలేటర్ వచ్చినాయి. ఇంకోటి ఉంది, ఇది ప్లెయిన్ ఎక్స్కలేటర్. ఏమంటారు దాన్ని? ఫ్లాట్ ఎక్స్కలేటర్. అంటే ఇప్పుడు మనం సపోజ్ ఎక్కడి నుంచి ఆ గుమ్మం దాకా వెళ్ళాలనుకోండి, చిన్నగానే నేల మీదే ఆ ఎక్స్కలేటర్ ఉంది. దాన్ని నిలబడితే అది లాక్కి వెళ్ళిపోద్ది. మనకి నేల మీద నడిచి ఎక్కే కూడా దిగే కూడా కాదు, నేల మీద ఫ్లాట్కి వెళ్ళిపోయి ఎక్స్కలేటర్ కూడా వచ్చేది. ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టేశారు. ఇవేవి కూడా పరలోక రాజ్యానికి చేర్చవు. ఒకవేళ పరలోకానికి వెళ్ళే లిఫ్ట్ ఎవరిని కనిపెడితే, అలాంటి ఎస్కలేటర్ ఎవరిని కనిపెడితే, మరి పవర్ సప్లై ఎక్కడి నుంచి వస్తుందో? నా ప్రభు ఆ పవర్ సప్లై, ఆ ఎక్స్కలేటరే నీవు కలిగిన విశ్వాసం. ఆమేన్. కనుక ఈ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 32వ వచనం. ఇవన్నీ మీకు కావాలి. ఏవన్నీ? లిఫ్ట్లో ఎస్కలేటర్లేనా? ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. చెప్పడం ఒకసారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు పరలోక రాజ్యం చేరాలని, అందుకొరకైన ఆత్మీయ మందిరం నువ్వు నీ చేత కట్టబడాలని, నువ్వు దాంట్లో ఒక సజీవమైన రాయిగా ఉండాలని నీ పరలోకపు తండ్రికి తెలియను. ఆమేన్. ఇప్పుడు మీరు ఉద్యోగాలు చేసేవారు చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు సిస్టర్ డోర్కా సహోదరు ఏం చేస్తారంటే ఆర్టీఓ ఆఫీస్లో పనిచేస్తారు. మంజులమ్మ స్కూల్లో పనిచేస్తారు. స్కూల్లో బాస్ ఎవరయ్య అంటే హెడ్ మాస్టర్ గారు. అంతే కదమ్మా, హెడ్ మాస్టర్ గారు. ఇప్పుడు ఆర్టీఓ ఆఫీస్లో బాస్ ఎవరు? డిటీసీ గారు. ఆర్టీఓ గారు, డిటీసీ గారు అనుకుందామండి. డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు ఉంటారు. ఇప్పుడు స్కూల్కి హెడ్ మాస్టర్ దగ్గర తీసుకువెళ్ళాల్సిన ఒక కాగితాన్ని తీసుకెళ్ళి ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళిపోయి, ఆయన డిటీసీ గారు కదా, ఆయన జిల్లా ఆఫీసర్ పైగాను డిటీసీ గారు అంటే ఆ జిల్లా, మీరు ఇంకా హెడ్ మాస్టర్ కంటే మీకు ఎక్కువ హోదా కదా సార్, మీకు ఎక్కువ చదువు కదా సార్, మీకు ఎక్కువ జీతం కదా సార్, మీ జ్యూరిషన్ ఎక్కువ కదా సార్, ఈ సంతకం మీద పిల్లోడు సంతకం మీద సర్టిఫికేట్ మీద మీరు సంతకం పెట్టండి సార్ అంటే పెడతాడు ఆయన? చెల్లుతుందో? పెడితే మాత్రం చల్లదు. అంటే ఇప్పుడు పరలోకపు విషయాలు గురించి ఎవరు మాట్లాడాలి? ఎవరు సంతకం చేయాలి? ఎవరు నిన్ను ప్రమోట్ చేయాలి? ఎవరు నిన్ను లిఫ్ట్ చేయాలి? ఎవరు నిన్ను పిలవాలి? ఎవరు నిన్ను ఆహ్వానించాలి? ఎవరు అందుకు నిన్ను సరి చేసుకోవాలి? ఎవరు నిన్ను నిర్మించాలి అంటే పరలోకపు తండ్రి మాత్రమే ఈ పని చేయగలడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక ఎవరికే సాధ్యం కాదు ఇది. ఇక ఎవరి వల్ల కాదు ఇది. ప్రపంచంలో ఏ నరమాత్రుని వల్ల కానటువంటిది యేసుకు మాత్రమే సాధ్యమైంది, దేవునికి మాత్రమే సాధ్యమైంది. ఏంటంటే పరలోకపు నిర్మాణము. ఆ నిర్మాణంలోకి నిన్ను కుదర్చడం, నిన్ను ఆహ్వానించడం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఒక ప్రయాణాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. మనందరికీ తెలిసిన ప్రయాణమే, చాలాసార్లు ధ్యానం చేసి ముఖ్యంగా సేవకులు చేసి ఉంటారు. కానీ ఆది కాండము మీలో ఆయన జనులు ఎవరైతే ఉన్నారో వారు బయలుదేరవచ్చును, వారికి యెహోవా దేవుడు తోడుగా ఉండును. వారి యొక్క యెహోవా దేవుడు వారికి తోడుగా ఉంటాడు. ఆయన నడిపిస్తారు. ఆయన ఎవరై అంటే ఆది కాండం 12వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించుచున్నటువంటి దేశమునకు వెళ్ళుము. బయలుదేరాల వద్దా? ప్రయాణమైనా ఫిక్స్ చేసింది ఇక్కడ. ఏ జనులైతే నీ వారై ఉన్నారో వారు బయలుదేరవచ్చును. ఎవరైతే అలా బయలుదేరారో వారికి యెహోవా దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం చేద్దాం మరోసారి. హల్లెలూయా. వారికి యెహోవా దేవుడు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు ఇదే మాట అబ్రహాముతో చెప్పబడతా ఉంది. ఏమని? నీవు లేచి నీ దేశము నుండి,
నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి ఏ దేశం అది? ఏ దేశం అది ఉంది? అక్కడ చెప్పాడా దేవుడు? చెప్పలా. బయలుదేరు అన్నాడు, అంతే. బయలుదేరు అన్నాడు. వెంటనే ఇప్పుడు నేను మిమ్మల్ని ఎవరో పిలిచి కృపాది బయలుదేరండి అన్నాను అనుకోండి, అయ్యగారు ఎక్కడికి అయ్యగారు? ఎందుకు అడిగా అంటే, మరి ఎన్ని రోజులు పడుతుందో ఏంటో దానికి తగ్గ సారంజామా సరుకులు నేను రెడీ చేసుకోవాలి కదా, 2-3 జతలు పెట్టుకోవాలి, నేను ఎన్ని కావాలి కదా నాకు. ఎక్కడికి వెళ్ళా? ఎన్ని రోజులు పడుతుంది అయ్యగారు ప్రయాణం? డౌట్ వస్తుంది మనకి. అందుకనే మనోళ్ళు ఏమంటారంటే పుల్లయ్య వారం ఒకటి అంటారు, తెలుసా మీకు? పుల్లయ్య వారం. ఇంట్లోనంట భార్య భర్తలు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు సాయంకాలం పూట. రేపు పొద్దున్న మన దగ్గర పనిచేస్తున్న జీతగాడిని పుల్లయ్యని విజయవాడ పంపిద్దాం, పళ్ళని చక్కబెట్టుగా అవన్నీ చూసుకుని వస్తాడు రేపు పొద్దున్న, నేను బిజీగా ఉన్నాను కదా అని భర్త భార్యతో చెప్తున్నాడు. ఈ మాటలంట బయట పని చేసుకున్న పుల్లయ్య అన్నాడు, పనిగాడు అన్నాడు, జీతగాడు. ఇప్పుడు ఏమన్నాడు? రేపు పొద్దునే పుల్లయ్యని పంపించి మనం విజయవాడ పంపించి ఆ మాట అన్నాడు. చీకటితో లేచిపోయాయంట. భోంచేసి పడుకున్నాడు రాత్రి, చీకటితో లేచిపోయి 3 లేచిపోయి కోడికూర్చు జామున గవ్వ బయలుదేరిపోయి విజయవాడ వెళ్ళిపోయాయంట. విజయవాడ పోయి సాయంకాలం తిరిగి వచ్చాడు. సాయంకాలం వచ్చేసరికి ఈ లోపల భార్య ఇద్దరు యజమానులు ఇద్దరు ఎత్తుకుంటా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాడు పని మానేసి వెళ్ళిపోయాడు. విజయవాడ పంపిద్దాం అనుకున్నాం, ఎక్కడికి వెళ్ళి చెట్లు ఎతికేశారు, పుట్టలు ఎతికేశారు, గట్లు రోడ్లు చెరువులు అన్నీ ఎతికేశారు, ఎక్కడ కనపట్ల. సాయంకాలం కలిసిపోయి వచ్చాయంట. రాగానే యారా ఎక్కడికి వెళ్ళావు? మీరు విజయవాడ వెళ్ళమని అనుకుంటున్నారు, రాత్రి ఇద్దరు మాట్లాడుకుంటున్నారుగా, ఇల్లు వచ్చారన్నాడంట. ఎందుకు వెళ్ళాడో, పరిస్థితి ఏంటో, ఎందుకు వెళ్ళాలో, పని ఏంటో, దీన్ని పుల్లయ్య వారం అంటారు. దీన్ని పుల్లయ్య వారం. వైరు లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు. బయలుదేరటమేనా? ఎందుకు వెళ్ళాలి అక్కడికి? ఏం పని ఉంది అక్కడ? ఏం పని ఉంది? కొంతమంది అంటూ ఉంటారు, అలా బయటికి వెళ్ళొద్దారా అనగానే అయిన బయలుదేరిపోతారు. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్ళాలి? ఎంతసేపు పడుద్ది? ఏ పని ఉంది? మళ్ళీ ఎన్నికైనా తిరిగి వస్తాం. ఇంట్లో మమ్మీతో డాడీతో చెప్పాలి కదా, ఒరేయ్ రేపు కాలేజీ ఎక్కొట్టరా, బయటికి వెళ్దాం. ఎక్కొట్టేస్తారు. పరీక్షలా ముంచెత్తుకొచ్చినాయా, ఇంట్లో కంగారు పడతారా? ఉండవు. రేపు కాలేజీ ఎక్కొట్టరా, వెళ్దాం, వెళ్ళిపోవడం. ఎక్కడికి పోయాడో తెలియదు. ఎవడో బండిస్తాడు, ఇంకేదో ఎవడో పెట్రోల్ కొట్టిస్తాడు, బయట వెళ్ళిపోతారు. పెట్రోల్ మధ్యలో ఆగిపోద్ది, ఇక బండి నెడుతా కూర్చుంటారు వీళ్ళకి. కనుక తెలియని ప్రయాణాలు, అయోమయంగా ఉండే పరిస్థితులు మన జీవితంలో ఉండకూడదు. ఇక్కడ అంటున్నాడు ప్రభు, ఎక్కడికి వెళ్ళాలో అడ్రస్ చెప్పలేదు, ఎంత దూరం వెళ్ళాలో చెప్పలేదు, ఎటువైపు తూర్పుకి వెళ్ళాలో పడమరికి వెళ్ళాలో చెప్పలేదు, ఎటు వెళ్ళాలో చెప్పలేదు. అడ్రస్ చెప్పకుండా నువ్వు లేచి విడిచి ఏం చేయాలంటే, లేవాలి, విడిచి తల్లిదండ్రులను, బంధువులను, అక్కడ ఇంటి వారందరినీ కూడా విడిచి బయలుదేరు. ఇది దేవుని కొరకైన ప్రయాణం. ఇది దేవుని స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఇది దేవుని కొరకైన ప్రయాణం. ఒకసారి ప్రభు అలాగే రమ్మంటే, ప్రభు అయ్యా మా ఇంట్లో చచ్చిపోయారు అయ్యా, సమాధి చేసుకుని వస్తానన్నాడు ఆయన. ఏమన్నాడు ప్రభు? మృతులు సమాధి చేసుకుంటారు, నువ్వు మాత్రం నాతో వచ్చేయి అన్నాడు. దేవుని పనికి వచ్చేయాలి. అన్నం తిని వస్తాను, నిద్రపోయేస్తాను, లేచాక వస్తాను, ఇల్లు సర్దుకొని వస్తాను. ఇది దేవుని పని కాదు, దేవుని పరిచర్య కాదు, ఇది సొంత ఉద్యోగం అవుతుంది. దేవుని పని ఎప్పుడు కూడా నువ్వు తిన్నావా లేదో నీకు అక్కర్లేదు. నువ్వు బయలుదేరెళ్ళు, ఎక్కడ ఎవరితో పోషించబడాలో అలా పోషించేస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతకుముందు ఒకసారి పుసుకుంటూ వెళ్ళాం మేము. వెళ్ళేసి అప్పుడు 12 అయిపోయింది. వెళ్ళేసరికి నాతో పాటు పెద్ద ఆయన ముసలి 85 సంవత్సరాలు ఆయన ఉన్నా నాతో పాటు కారులో. నేను దారిలో ఆలోచిస్తాను, ఈ ముసలైన అక్కడ ఏం దొరకదు అడిగి అంతాను, ఇది ఏం పెట్టాలా, మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఎంత 1-2 గంటలు కలిసి ఊళ్ళోకి వచ్చేసరికి రోడ్డు ఎక్కి చాలాసేపు పడుతుంది. అప్పుడు దాకా ఈయన ప్రాణం తపా కొట్టుకుంటుంటుంది. ఈయన ప్రాణం ముసలైన పెద్ద ఆయన కదా, ఏం పెడదామా ఏంలాగా అని చెప్పేసి ఏదో బిస్కెట్లు తీసుకెళ్ళాము. సరే వెళ్ళిన తర్వాత కృపానిది ఏంటి సంగతి అది మాట్లాడిన తర్వాత ఏం తింటానికి అని ఉందాను. రెండయ్య గారు భోజనం పెడతా అన్నాడు. పుసిగుంట్లో భోజనం పెట్టాడు మాకు ఆయన. మంచి అడివారముగాయ
మంచి అడివారిపోయి కూర వండేసాడు, మేలుసాడు మొస్తారని చెప్పేసి అడివారిపోయి కూర వండేసి అది మట్టి దాకాలో వండాడు. ఎంత బాగుందో, ఎంత రుచిగా ఉందో. దాని ముందు చికెన్లు మటన్లు పనిచేయవు అసలు, భలే ఉంది. ఆయన అయితే నాతో పాటు వచ్చిన పెద్ద అయితే ఆయనకి 85 సంవత్సరాలు అయితే ఎన్నిసార్లు పెట్టుకున్నాడు ఆయన? ఎన్నిసార్లు పెట్టుకున్నాడు ఆయన? ఎయ్యి కూరై, అన్నం పెట్టు, కూరై, ఇంకా ఉందా? అయిపోయింది. ఇంట్లో వాళ్ళకోలేదు, నేను పాపం ఇంట్లో వాళ్ళకు ఉండాలి కదా, వాళ్ళు ఎప్పుడు రాత్రికి చీకపడ్డాకు వస్తారని చెప్పేసి నేను కదా అంత ముద్దు సర్ది పెట్టుకుంటే పిల్లలకు అంటే పాప వాళ్ళు కూడా అయిపోయారు. ఆయన ఇంకా పట్టరా, అయిపోయింది, ఈయన దేవేస్తున్నాడు దగ్గర. ఆయన ఇంకా అంటాడు, కృపానిది అయిపోయిందా, ఇంకో ఎలక్షన్ ఏదో అంటున్నాడు ఆయన. మళ్ళీని దేవుడు సమకూరుస్తాడు, నువ్వు చూడక్కర్లా. కెరీతు వాగు దగ్గరికి వెళ్ళమన్న దేవుడు కాకోలముల చేత పంపించాడు కదా. కరువు కాలంలో సారేపతి విధవరాల దగ్గరికి పంపించిన దేవుడు కరువు లేకుండా పోషించేశాడు కదా. కనుక ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో, ఎక్కడ ఉందుమో, వర్షం వచ్చిన తడిచిపోదుమేమో, మంచు కురియను రంపు జలుబు చేయనేమో, ఎండ వస్తుంది చెమట పట్టునేమో, చెప్పు లేకపోతే కాలు పోలేమో, కారు లేకపోతే ప్రయాణం చేయలేమేమో. వద్దు, ఇవన్నీ ఉంటే దేవుడి పని కాదు, దేవుడి పరిచయం కూడా చేయలేము మనం. నేను చాలాసార్లు దేవుని పరిచర్య కొరకు బ్రేకులు లేని, హారం లేని బండి మీద తిరిగిన రోజులు ఉన్నాయి. నా బండికి బ్రేకులు ఉండేవి కాదు, అది మోటార్ సైకిల్ సౌండ్ కూడా వచ్చేది కదా, దుబ్బు 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 పుసుకుంటూ డప్పు కొట్టామే, ఆ సౌండ్ వచ్చేది బండికి. అది దానికి హారన్ ఉండేది కాదు, లైట్లు ఉండేవి కాదు దానికి. ఆ బండి మీద అడవుల్లో తిరిగాను, ఒక్కడే తిరిగాను, ఒంటరిగా తిరిగాను, పక్కన ఎవరు తీసుకెళ్ళా. ఆగిపోతే బండి నెట్ట నేను తప్ప ఇంకోటి లేరు ఎక్కడ. కానీ దేవుడు ఎక్కడా బండిని ఆగనివ్వలేదు నన్ను. ఓసారి 2-3 చాలాసార్లు చెట్లు పడిపోయి ఉంటే ఆ చెట్ల మధ్యలో చీకట్లో లైటింగ్ లేక కనపడక ఆ చెట్లోకి వెళ్ళిపోయింది బండి. మళ్ళీ ఎలాగొచ్చారో చెట్లోంచి బయటకు వచ్చేసాను, మళ్ళీ అలాగే బయటకు వచ్చాను, ఏదో గుబురులో నుంచి బయటకు వచ్చినట్టు. అంతే తప్ప పడలేదు, అంతే తప్ప దెబ్బలు తగలేదు, అంతే తప్ప బండి ఆగలేదు. దేవుని పని మీద వెళ్ళినప్పుడు నీకే ఆటంకాలు ఉండవు. ఆయన యెహోవా నీకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవాళ అనేకమైన యాక్సిడెంట్లు జరగడానికి కారణం ఏంటంటే దేవుని పని కాకుండా వ్యర్థమైన పనుల మీద తిరుగుతున్నారు చాలామంది. దేవుని కారకుండా వారి ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నారు. అందుకనే క్రొత్త బళ్ళు, కార్లు కూడా కొన్ని లక్షల ఖరీదు చేసే సేఫ్టీ కార్లు కూడా వీళ్ళ పల్టీలు కొట్టి చచ్చిపోతూ ఉన్నారు జనము. అది దేవుని పని కాదు. దేవుని పని మీద కాకుండా తిరుగుతున్నావు, నువ్వు వ్యర్థంగా తిరుగుతున్నావు. దేవుని పని కొరకు తిరుగు, యెహోవా నీకు తోడై ఉండును గాక. ఇక్కడ అన్నాడు అన్నీ విడిచి బయలుదేరినప్పుడు అబ్రహాము బయలుదేరిపోయాట. మీకు ఒక డౌట్ రావాలి ఇప్పుడు. దేవుని పని మీదే దేవుడు వెళ్ళమంటే అబ్రహాము బయలుదేరాడు కదండి. అయితే అబ్రహాము అంతా కూడా సేఫ్టీ జర్నీయేనా? ఏ ఆటంకము లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, ఏ శ్రమ లేకుండా, ఏ తొందరకు గురి కాకుండా హాయిగా ప్రయాణం సాగిపోయిందా? లేదు. మీకు మాట జ్ఞాపకం చేస్తున్నాను, చూడండి. ఇక్కడ 10వ వచనం చూద్దాం. 12వ అధ్యాయం 10వ వచనం. ఆమేన్. చాలనా? ఆ దేశం ఏమొచ్చిందంట? కరువు వచ్చను. ఆ దేశంలో కరువు వచ్చింది. మరి అబ్రహాము వెళ్ళాడు కదా, రాకూడదు కదా కరువు. అబ్రహాము వెళ్తున్నాడు కదా, కరువు రాకూడదు కదా, కరువు వచ్చింది. ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దాని ముందు వచ్చిన చదవండి, 8వ వచనం. బయలుదేరి యెహోవా నామమున ప్రార్థన చేసెను. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. యెహోవా నామమున ప్రార్థన చేశాడు. మనం ప్రార్థన చేసుకుని ఏమనుకుంటామంటే, ఏం విశ్వసిస్తామంటే, నాకు ఏ ఆటంకం రాదు ప్రభువా, వెళ్తుంటే ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రభువా, ఎవరు ఎదురు రాకూడదు, పక్కన ఎవరు రాకూడదు, నేను ఎవరు గుద్దకూడదు ప్రభువా. అంతేగా మనం ప్రార్థన చేసుకునేది. నేను రోడ్డు మీదకి వెళ్ళగానే ఆటో రెడీగా వచ్చేసి ఎక్కండి సార్ అనాలి ప్రభువా. నేను బస్సు ఎక్కితే నా కోసం 3 సీట్లు ఖాళీగా ఉండాలి ప్రభువా. ఒక ఆమె ఎవరు అలాగే ప్రార్థన చేసుకుని వెళ్ళిందంట. పాపం
బస్ ఖాళీగా ఉండాలి ప్రభు, ఉపవాస ప్రార్థన బాగా చేసి నేను బస్సుకు రోజు నిలబడి వెళ్తున్నాను ప్రభు, కాళ్ళు లాగేస్తున్నాయి కనుక మందిరం నుంచి వెళ్తున్నాను కదా అంత ప్రార్థన చేసుకుని ఖాళీగా ఉండాలి ప్రభు అని ప్రార్థన చేసుకెళ్ళిందంట. ఎవరు ప్రార్థన చేసుకెళ్ళింది? ఖాళీగా ఉంచి ప్రభు బస్సుని ప్రార్థన చేసుకెళ్ళిందంట. లాస్ట్ బస్సు బయలుదేరుతూ ఉంది ఆ ఊరికి, బస్ స్టాండ్లో చీకట్లో రాత్రి 10ంటికి బయలుదేరుతూ ఉంటే ఖాళీగా ఉంది కదా, ఎక్కేసి కూర్చుందంట. బాగానే ఉంది, 3 సీట్లు చక్కగా విశాలంగా కూర్చుంది, బ్యాగ్ పెట్టుకుంది, వాటర్ బాటిల్ పెట్టుకుంది, బైబిల్ పెట్టుకుంది, ఎంత హాయిగా కూర్చుందో. బస్సు బయలుదేరింది, టికెట్ కొట్టేసారు, బస్సు వెళ్తూ ఉంది, ఊరు దాటేస్తూ ఉంది. ఒక్కళ్ళు ఎక్కితే ఉట్టేగా, ఒక్కళ్ళు కూడా ఎక్కలే బస్సు. ఇదేమో ఒంటరి రోడ్లు వెళ్ళాలా, అడవి మార్గం గుండా వెళ్ళాలా, చీకట్లో వెళ్ళాలా. ఆ బస్సు ఏమో డుగ్గుడు ఎక్కడ ఆగిపోతుందో, ఎక్కడ ఊపిరి ఆగిపోతుందని వెళ్తుంది ఆ బస్సు. ఇప్పుడు కొంత ఊరు దాటి భయం వేసి మొదలెట్టింది, ఎవరు ఉంటే బాగుండు, ఎవరు డ్రైవర్ గారు ఎవరిని ఎక్కించుకోండి, నువ్వు ముందే ఏమైనా ప్రార్థన చేసావు, ఎవరు ఎక్కకూడదని ప్రార్థన చేసావు, ఇప్పుడు ఎవరు కావాలంట, ఎవరు ఎక్కించుకోండి. ఇప్పుడు ఎవరు ఎక్కుతారు? నువ్వు చేసావు ముందు ప్రార్థన. ఇన్ని రకాల ప్రార్థన ఉండవు, ఒకటే ప్రార్థన అని ఏదైతే అది ఇచ్చాడు. ఎప్పుడప్పుడు దేవుడు ఫ్రీగా ఉన్నాడు ఏంటి? దేవుడు అంత చీపా? కనుక ఇక్కడ యెహోవాకు అబ్రహాం ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే మనం ఏమనుకున్నాము? ఏమైతే ప్రార్థన చేసావో ఆ ప్రకారం అన్నీ కూడా దేవుడు చాలా ఈజీగా చాలా సులువుగా అన్నీ అరేంజ్ చేసేస్తూ ఉంటాం. కానీ వెంటనే 12వ వచనం ఉంది అక్కడ, కరువు వచ్చెను. ప్రార్థన చేసినప్పుడు కరువు కూడా వస్తాడు, జాగ్రత్త. ప్రార్థన చేసుకుని బయలుదేరి కొన్ని ఆటంకాలు వస్తాయి, జాగ్రత్త. ప్రార్థన చేసుకుని వెళ్ళిన తర్వాత ఇది జరగకూడదని నియమం ఏమి లేదు, ఈ ఆటంకం రాకూడదని నియమం లేదు. అంటే ప్రార్థన చేసుకున్న తర్వాత కూడా ఆ ఆటంకం వచ్చిందంటే, ఒకటి నీ ప్రార్థనా లోపం అన్నవ్వాలి, రెండోది దాని వెనకాల దేవుడు ఏదో గొప్ప మేలు దాచిపెట్టి ఉండాలా. ఆమేన్. సౌండ్ లేదు ఎవరికి? ఇంకా చాలా, మనం 5 దాకా ఉండాలని చెప్పాను కదా, 9:30కి ఎంత డౌన్ అయిపోయింది బ్యాటరీ. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసుకున్నాడు, కరువు వచ్చింది. ఇక్కడ ఇంకా ఏం కష్టాలు వచ్చినాయి? ఇంకో 2 చూద్దాం. ఇక్కడ ఊరికి మన టైం ప్రకారం కొన్ని చూసుకుంటూ వెళ్దాం మనం. 12వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. అక్కడే కిందకు వద్దాం, కొంచెం 12వ వచనం చూద్దాం. నిన్ను చూచి అని చెప్పి నన్ను చంపి నిన్ను, ఇప్పుడేమొచ్చింది? చావు భయం వచ్చింది. ముందేమో ప్రార్థన చేసుకున్నాడు, మొట్టమొదటిగా వచ్చి కరువు వచ్చింది. ఇప్పుడు రెండోది ఏమొచ్చింది? భార్య నిన్ను బ్రతకనిచ్చి నన్ను చంపేస్తారేమో, చావు భయం వచ్చింది. మరి ప్రార్థన చేసుకోవడానికి చావు భయం రావచ్చా? మనమే చెప్తున్నాంగా సేవకులంగా కూడా, హాస్పిటల్ డెత్ బెడ్ మీద ఉంటే కూడా ప్రార్థన చేసి ఏం భయపడకమ్మా, బాగా ఉండదంతా, ప్రార్థన చేశాంగా తగ్గిపోద్ది అని చెప్పొస్తున్నాంగా. అంటే విశ్వాసం చెప్తున్నామా? ప్రార్థన చేసుకుంటే ఆటంకాలు రాకూడదా? ప్రార్థన చేసుకుంటే శ్రమలు రాకూడదా? ప్రార్థన చేసుకునే ఇరుకులు రాకూడదా? ప్రార్థన చేసుకునే కష్టాలు రాకూడదా? ఇప్పుడు ఏమొచ్చింది? ఒకటి కరువు వచ్చింది, ఇంకా ఏమవుతుందో గమనించుదామట. 15వ వచనం చూద్దాం. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఏం చేస్తున్నారంట? ఫరో ఎదుట ఆమెను పొగిడిన గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. ఇప్పుడే కష్టం వచ్చింది, మళ్ళీని భార్య తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు రాజుగారు భార్యను తీసుకెళ్ళిపోయారు. ఒకటి కరువు వచ్చింది, 2 ప్రాణభయం కలిగింది, 3 భార్యను కూడా, తోడుగా ఉండే భార్యను కూడా తీసుకెళ్ళిపోయారు, రాజుగారు తీసుకెళ్ళిపోయారు. అంటే ఒకదాని వెనకాల ఒకటి ఎన్ని శ్రమలు వస్తున్నాయో, ఎన్ని కష్టాలు వస్తున్నాయో, ఎన్ని దుఃఖాలు వస్తున్నాయో. 21వ అధ్యాయం ఆదికాండంలోనే 11వ వచనం చూద్దాం. ఏం కలిగిందంట? అతని కుమారుని బట్టి అబ్రహామునకు మిక్కిలి దుఃఖం కలిగించే పరిస్థితి కూడా చోటు చేసుకోండి అబ్రహాం గారి జీవితంలో.
చాలా దుఃఖక్రాంతుడవుతూ ఉన్నాడు. అబ్రహాము ఆశ్రయించబడ్డాడని మనం చూస్తున్నాం, కానీ అబ్రహాం గారు పడిన కష్టాలు యోబు గారి కంటే ఎక్కువ కష్టాలు పడ్డాడు. యోబు గారి కంటే అతీతమైన కష్టాలు పడ్డాడు అబ్రహాం గారు. ఇప్పుడేం కలిగిందంట? బహు దుఃఖము, కుమారుని బట్టి బహు దుఃఖాక్రాంతులైనటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. 22వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. తీసుకొని అర్పించేసేయి. ఒక కుమారుని బట్టి ఏమో దుఃఖం వచ్చేసింది. ఇప్పుడు అసలైన కుమారుని బట్టి, ఇస్సాకుని బట్టి ఇప్పుడు ఏంటంట? బలి అర్పించేసాయి. మరొకసారి దుఃఖాక్రాంతులు అవడానికి, మరొకసారి కుమారుని యొక్క ఎడబాటు కలిగి ఉండటానికి బహు బాధాకరమైనటువంటి, బహు వేదనకరమైనటువంటి పరిస్థితులు అబ్రహాం గారి జీవితంలో చోటు చేసుకుంటున్నాయి. గమనించాలి. ప్రభు యొక్క ఆత్మీయ ప్రయాణంలో దేవుని స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పుస్తకంలో చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు బట్టి ఉంటారు. మన ఇలాగా చిన్నపిల్లలు 20, 30, 40, 50 మంది పిల్లలు ఉంటారు పుస్తకంలో. వాళ్ళందరినీ వరుసగా కూర్చోబెడతాడు, ఎండలో కూర్చోబెడతాడు. ఈయన కింద బరక వేసేసి, ఈ ఎండే ఉంటుంది అక్కడ, ఏముంటుంది అక్కడ, ఎండలో కూర్చోబెడతాడు. వాళ్ళు 1-2 గంటల సేపు అలాగే కూర్చుంటారు. కూర్చున్న వాళ్ళు కదలరు. తప్పు జారిని హల్లెలూయా అంటే హల్లెలూయా, 2 చేతులు గట్టిగా మామూలుగా ఎత్తరు, మళ్ళీని 2 చేతులు ఆరలెత్తి హల్లెలూయా చెప్పేస్తారు వాళ్ళు. మాటలు రాని పిల్లలు కూడా హల్లెలూయా చెప్పేస్తారు అక్కడ. ఇప్పుడు నేనేమంటానంటే, అలా 2 చేతులు పైకి ఎత్తకుండా హల్లెలూయా అని సైడ్కి చెబుదాం. ఇలాగా హల్లెలూయా ఎలా పెట్టాలన్నమాట, ఫోర్స్ ఎలాగా, అదే ఫోర్స్తో హల్లెలూయా. ఒకసారి అనండి. అబ్బే అది సరిపోదు. అది పక్క ఊళ్ళని మగవాడొద్దు, పక్క ఊళ్ళని మగవాడాలు లేవు, అది నాకు అనవసరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఏం కలిగింది? అబ్రహాము దేవుడు చెప్పినట్లే బయలుదేరాడు, దేవుడు చెప్పినట్టుగానే సాగుతున్నాడు, ప్రార్థన కూడా చేసుకున్నాడు. ఇప్పుడు ఎన్ని కలిగినాయి? 1 కరువు వచ్చింది, 2ది ప్రాణభయం వచ్చింది, 3ది భార్య ఎడబాటు తీసుకెళ్ళిపోయారు, 4ది ఇస్మాయేల్ని బట్టి దుఃఖక్రాంతి అయ్యాడు, 5ది ఇప్పుడు ఇస్సాకుని బట్టి ఒక కుమారుడు నాకు బలి ఇచ్చేయమన్నప్పుడు వేదన. 5 రకాల బాధల చేత అబ్రహాము నలిగిపోతూ ఉన్నాడు. కానీ ఒకే ఒక గురేంటో తెలుసా? దేవుడు నన్ను వెళ్ళమన్నాడు, నేను బయలుదేరి వెళుతున్నాను. చెప్పకూడదు ఒకసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు కూడా దైవికంగా ఉంటే, విశ్వాసంతో ఉంటే, నీ జీవితంలో కూడా అనేక ఆటంకాలు వస్తాయి. నువ్వు నిజంగా దైవికంగా ఉంటే, నువ్వు నిజంగా ప్రభువులో ఉంటే, దేవుడు వెళ్ళమన్న ప్రతి స్థలములో దేవుడిచ్చిన ప్రతి విధానం చొప్పున నీకు కూడా అనేక ఆటంకాలు కలుగుతూ ఉంటాయి, నీకు కూడా అనేక ఇబ్బందులు వస్తూ ఉంటాయి, నీకు కూడా అనేక శ్రమలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు దుఃఖం, కొన్నిసార్లు బాధ, కొన్నిసార్లు ఏడ్పు, కొన్నిసార్లు తట్టుకోలేం, కొన్నిసార్లు ఊరికే మన మాట చదువుకున్నాం, దుఃఖాక్రాంతులైన మాట చదువుకున్నాం. నన్ను చంపేసి నిన్ను బ్రతకనిస్తారేమో, అది ఎంత బాధ ఒక్కసారి అనుభవించోడండి. అందులో రాజుగారు అవతల ఫరో చక్రవర్తి, ఆయన దృష్టిలో పెడితే నన్ను చంపేస్తాడు అంటే ఎంత భయముతో అబ్రహాము ఉంటున్నాడో గమనించాలి. బహు వేదనకరమైనటువంటి ప్రాణ భయంతో అబ్రహాము ఉంటున్నాడు. కానీ తన జీవిత ప్రయాణాన్ని మాత్రం ఆపలేదు. ఎన్ని ఆటంకాలు కలిగినా అలా వెళుతూనే ఉన్నాడు. గమనించుదాం ఒకసారి. ఆదికాండం 12వ అధ్యాయం 16వ వచనం చూద్దాం ఒకసారి. ఏం చేశాయంట? 16వ వచనంలో అబ్రహామునకు మేలు చేశాను. దేవుని స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అంటే ఆ భార్యను బట్టే వేదన వచ్చింది, ఆ భార్యను బట్టే దుఃఖం కలిగింది, ఆ భార్యను బట్టే ప్రాణభయం కలిగింది, అవునా? కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంట? అతను విశ్వాసమును విడిచిపెట్టలేదు, అబ్రహాము ప్రార్థనను విడిచిపెట్టలేదు,
ప్రయాణాన్ని, దేవుని కొరకైన ప్రయాణాన్ని ఆపలేదు. అందుకని నీ జీవితంలో, నీ ప్రయాణంలో ఏదైతే ఆటంకం ఉందో ఆ ఆటంకములో నుంచి, ఆ దుర్గతిలో నుంచి, ఆ హడ్డిల్స్లో నుంచి, ఆ వ్యతిరేకతలో నుంచి దేవుడిని ఆశీర్వదించనై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎలాగ ఆశీర్వదించబడుతున్నాడంటే చూద్దాం. అక్కడ అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను. చదవకూడదు ఒకసారి. మేలు చేశాడంట. ఇంకా ఏం మేలు చేశాడు చూద్దాం, చదవండి. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికెత్తలు, ఆడుగాడిదలు, ఒంటెలు అతనికి ఇయ్యబడెను. చెప్పకూడదు ఒకసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే విశ్వాసంతో కొనసాగుతున్నాడు గనక, ప్రాణభయం కలిగినప్పుడు ఆగిపోలేదు, భార్యను విడిచినప్పుడు తీసుకెళ్ళిపోయినప్పుడు భయపడలేదు కనుక, విశ్వాసంతో ప్రభు మీద ఆనుకొని ఉన్నాడు కనుక అదే కీడులో నుంచి ప్రభు మేలు చేస్తా ఉన్నాడు. భార్య తన దగ్గర తిరిగి రావడం ఒకటే కాదు, ఎన్ని కలిందంటే యోబు రెట్టింపు ఆశలు పొందుకున్నట్లుగా అబ్రాహాము కూడా ఇక్కడ అనేకమైనటువంటి ఆశీర్వాదాలు. అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఇప్పుడు ఏం చేస్తారంటే 13వ అధ్యాయం 4వ వచనం. చాలమ్మా, చాలన్నా. గాడ్ బ్లెస్ యు. మొట్టమొదటి బలిపీఠం ఎక్కడైతే కట్టించాడో అక్కడికి చేరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మరలను ప్రార్థన చేస్తున్నాడు. మనం ఎవరు కొంచెం కలిసి వచ్చి కష్టాల నుంచి ప్రార్థన చేస్తాం, కొంచెం కలిసి వచ్చేసరికి దేవుడు మర్చిపోతాం. ఆ కష్టాల నుంచి బయటపడగా దేవుడు మర్చిపోతాం. ఆ శ్రమలోంచి బయట రాగానే దేవుడు మర్చిపోతాం. ఆ శ్రమలోంచి విడుదల పొందగానే దేవుడు మర్చిపోతాం. మనం కష్టంలో ఉన్నప్పుడే దేవుడు గుర్తుకొస్తాడు మనకి. అప్పుడు వచ్చి అయ్యగారు మా కోసం ప్రార్థన చేయరు అయ్యగారు అని అంత ఏడుస్తారో. ఆ శ్రమలోంచి బయటపడిన తర్వాత మళ్ళీ తుపాకి గుండుకు దొరకరాళ్ళు. అమ్మ వాళ్ళు ఎలాగున్నారమ్మా, వాళ్ళు బాగున్నారా, అయ్యా వాళ్ళు బాగున్నారా, వాళ్ళు బాగున్నారా అడిగి 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 దొరకరు అసలు. ఊళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తాం కదా. విశ్వాసులు బాగుపడిన తర్వాత మళ్ళా ప్రార్థనకి రారు. వాళ్ళు కలిసి వచ్చిన తర్వాత రారు ప్రార్థనకి. ఇల్లు మధ్యలో ఆగిపోద్ది చూడండి, అప్పుడు వస్తారు. ఇల్లు మధ్యలో ఆగిపోద్ది, కట్టుకుంటూ ఉంటారు, అప్పుడు వస్తారు. అయ్యారు చాలా అప్పు పెట్టేశారు, చాలా కష్టం కట్టారు, మధ్యలో ఆగిపోయింది, అది ఈఎంఐ కట్టమంటారు, ఇది అవ్వలేదు కొంచెం ప్రార్థన చేయరా అంటారు. సరే ప్రార్థన చేస్తారు. పాపం సేవకులు కళ్ళ పెట్టుకుని మోకరించి వాళ్ళు ప్రార్థన చేస్తే నెమ్మది ఎలాగోలాగో ఇల్లు అయిపోద్ది. కనీసం గృహప్రవేశానికి కూడా పిలవరు. గుర్తురారు సేవకులు. సంవత్సరమంతా నీ కొరకు ప్రార్థన చేసి ప్రభువా కాపాడు, ప్రభువా కాపాడు, ప్రభువా కాపాడు, ప్రభువా కాపాడని నిర్విరామంగా ప్రార్థన చేసి సంవత్సరం అంతా కాపాడబడిన తర్వాత కనీసం సంవత్సరం ప్రారంభంలోనూ ఎప్పుడు కనీసం ఇంటికి పిలిచి కృతజ్ఞత కూడి పెట్టుకుందాం, సేవకులు ఇంటికి పిలిచి ప్రార్థన చేయించుకుందాం అనే ధ్యాస కూడా ఉండలేదు. అబ్రహాము మరలా తిరిగి కట్టిన బలిపీఠం మీదకి వెళ్ళి మరలా తిరిగి ప్రార్థన చేసేటువంటి వాడిగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. మర్చిపోకూడదు దేవుడు చేసిన మేలుని. కీడులోంచి మేలు చేశాడు, కీడులోంచి మేలు చేశాడు. సామెత గ్రంథంలో మాట ఏంటంటే, భార్యని బట్టి చాలామంది మనం ప్రసంగాలు చేస్తున్నాం సేవకులుగా, భార్య దొరికిన వారికి. ఇప్పుడు భార్య, అబ్రహాము యొక్క భార్య బట్టి మేలు జరిగింది లేదా? చాలా క్లియర్గా ఉంది అక్కడ. నీ వల్ల నాకు మేలు కలుగునట్లు. ఏం మేలు కలిగింది చెప్పండి. ఇప్పుడు గొర్రెలు వచ్చినాయి, గాడిదలు వచ్చినాయి, గొడ్లు వచ్చినాయి, రకరకాలన్నీ కూడా మందలకు వచ్చేసినాయి. మేలు జరిగిందా లేదా? దీన్నే ఏమంటున్నారంటే ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది కట్నం అని పేరు పెట్టారు. అప్పుడు శారమ్మ తెచ్చింది, వెళ్ళి నువ్వు కూడా పట్టరా అని కట్నం పేరు పెట్టేసి అడుగుతూ ఉన్నారన్నమాట. అందుకని ఒక ఆయన ఏమన్నా అంటే, భార్య దొరికినటువంటి వానికంట ఏం దొరికింది? మేకు దొరికిందా? పెళ్లి కూతురు లేచి ఏంటయ్యా పాస్ గారు అట్లా మిమ్మల్ని అలాంటి ప్రసంగాలు చేస్తుంటే
మేకులైపోతున్నారు చాలామంది. భార్య దొరికిన వానికి వేలు దొరికాను కట్నం. ఈ ఏళ్ళు కాదు, వేలు అంటే ఆ రోజుల్లో మరి పూర్వ రోజులు వేలు గొప్ప కదా. కట్నం లక్షల కోట్లు కట్నం అన్నమాట. భార్య దొరికిన వానికి ఎన్ని దొరుకుతున్నాయంట. అది కావాల్సి దేవుడిచ్చే మేలు కావాలి. భార్య దేవుడిచ్చిన మేలుగా ఉండాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఇక్కడ మనం గమనించినప్పుడు మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాం. 13వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. ఇప్పుడు మనం అబ్రహాం గారి యొక్క జీవితంలో జరిగిన సందర్భాలు. 14వ వచనం. లోతు అబ్రహామును విడిచి పోయిన తర్వాత యెహోవా చూడము, నీవు చూచుచున్న ఈ దేశమంతటికి నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేది. చెప్పడం ఒకసారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు బయలుదేరాడు దేవుని మాట చొప్పున, ఓకే. రెండవది ప్రార్థన చేస్తున్నాడు, ఓకే. మూడవది కష్టాలు వచ్చినాయి. ఇప్పుడు ఆ కష్టాల నుంచి ఏం కలుగుతుంది? ఇప్పుడు మేలు కలిగిస్తూ ఉన్నాడు. ముందు ఈ పశువుల సంపదంతో వచ్చేసింది. ఇప్పుడు ఎవరిని విడిచిపెడుతున్నాడు అంటే లోతును విడిచిపెడుతూ ఉన్నాడు. లోతు అబ్రాహామును విడిచిపోయిన తర్వాత గమనించాలి. మొట్టమొదటి ముందు వాక్యాలు ఏమన్నా అంటే నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల నుండి అన్నాడా? మరి లోతు ఎవరు? మరి ఎందుకు తెచ్చుకున్నాడు వెనకాల? బుద్ధిహీనత అదే. నీ బంధువులకు వెళ్ళిపోయి అంటే ఎవరు తెచ్చుకున్నాడు వెనకాల? ఇప్పుడు అదే బంధువుని తెచ్చుకున్నాడు. మరి అయ్యే దెబ్బలాటలు, అయ్యే స్వార్థాలు. పనివాళ్ళు కొట్టుకుంటున్నారంటే ఇప్పుడు ఈ పనులు ఆ పనులు, ఈ మందులు ఆ మందులు పొడుచుకుంటున్నాయి, ఈ మందులు ఆ మందులు గిలిగజ్జాలు పెట్టుకుంటున్నాయి, ఈ మందులు ఆ మందులు దెబ్బలాడుకుంటున్నాయి. ఉత్పత్తి జరగటం లేదు, అభివృద్ధి జరగటం లేదు, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. కనుక దేవుడు ఏమై చెప్పాడో ఆ చెప్పిందని ఖచ్చితంగా మనం పాటించాలి. ఆ బంధువైన లోతు విడిచిపోయిన తర్వాత ఇప్పుడు అసలైన ఆశీర్వాదం ప్రారంభమవుతుంది. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఏమంటే నువ్వు కన్నులెత్తి చూడయ్యా, చుట్టూ చూడు. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటికి నీకును నీ సంతానమునకును సదాకాలం ఇస్తానని చెప్పేసి ప్రభువు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరో మాట మీకు జ్ఞాపకం చేస్తున్నారు. 24వ అధ్యాయం మొదటి వచనం. 24వ అధ్యాయం మొదటి వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎప్పుడైతే కష్టాలు పడ్డాడో ప్రార్థన ద్వారా ప్రయాణం ప్రారంభించుకొని ప్రార్థన ద్వారా కొనసాగుతూ ఉండగా కష్టాలను జయించినటువంటి వాడిగా ఉన్నాడు. ఇప్పుడు అబ్రహాము సమృద్ధిగా ఆశ్రయించబడతా ఉన్నాడు. రైట్. ఇక్కడ మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయని ఇష్టపడుతున్నాను నేను. అంటున్నాడు 22వ అధ్యాయం 10వ వచనం. తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అందుకతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆ చిన్నవారిని ఏమీ చేయకుము, ఒక్కడైన నా కుమారుణ్ణి. దేవునికి స్తోత్రాలన్న. గాడ్ బ్లెస్ యు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కొడుకును దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం బలి ఇవ్వటానికి ఇష్టపడి ఎంత మాత్రము వెనుతిరగకుండా, తోక జాడించకుండా, అందుకే మన భాషలో అంతేగా, తోక జాడించకుండా ప్రభువు మాట నెరవేర్చేవాడిగా ఉన్నాడు కనుక కుమారుడు రక్షించబడుతున్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఇవాళ చాలామంది వారి బిడ్డలు రక్షించుకోలేకపోయిన పరిస్థితుల్లో విచారముతో దుఃఖముతో రోధిస్తూ ఉన్నారు. చాలామంది వీళ్ళ బిడ్డలు, యవనస్తులైన బిడ్డలు, చంటి బిడ్డలు, వారికి ఉన్న రకరకాల అలవాట్లను బట్టి, రకరకాల తంత్రాల్లో వారు పడి ఇరుక్కుపోయిన దాన్ని బట్టి, రకరకాలుగా బిడ్డలు నాశనకరమైన స్థితిలో వెళ్ళిపోతున్న బట్టి ఈ రోజున విలపిస్తున్న తల్లి, తండ్రి, అన్న, అక్క, తమ్ముడు కుటుంబాలుగా విలపించుచున్నటువంటి వారు చాలామంది ఉంటున్నారు ఈవేళ. కారణం ఏంటంటే వారు సంహరించబడుతూ ఉన్నారు, మరణము చేత సంహరించబడుతూ ఉన్నారు, చావు చేత సంహరించబడుతూ ఉన్నారు. గమనించాలి. యవ్వనస్తులైన పిల్లలు వీళ్ళు చాలామంది తల్లిదండ్రుల దగ్గర కళ్ళ నుంచి గ్రద్ద తన్నుకుపోయినట్లుగా, సింహం మీద పడి లాక్కెళ్ళిపోయినట్లుగా ఆ బిడ్డ మరణం తీసుకెళ్ళిపోతూ ఉంటే చూస్తూ విలపిస్తూ ఉండడం తప్ప మరేమీ చేయలేని చేష్టలు అడుగుపోయిన పరిస్థితి వేళ తల్లులు తండ్రులు ఏడుస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? మరణము వారిని సంహరించేస్తుంది. మరణం వారిని సంహరించేస్తుంది. చావు వారిని కబళించేస్తుంది. అబ్రహాము యొక్క కుమారుణ్ణి ఇస్సాకుని మరణము కబళించకుండా, చావుకు అప్పగించకుండా యెహోవా దేవుడు తప్పించి రక్షణ దయచేశాడు. చెప్పకూడదు ఒకసారి. దేవుడే రక్షించాడు. రక్షణ కార్యం ఇక్కడ జరిగిపోయింది. ఇక్కడ అబ్రహాము కుమారుని దేవుడు రక్షించేశాడు. ఇక్కడ దెర్ ఇస్ అ సాల్వేషన్. నువ్వు చంపవద్దు, మరణమా నువ్వెక్కడ? ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడ? నీ విజయం ఎక్కడ? నీ బలం ఎక్కడ? వేర్ ఇస్ యువర్ స్ట్రెంగ్త్? స్టాప్ యువర్ యాక్టివిటీ. మరణం యొక్క ముళ్ళును విరిచివేసి కుమారుడు చనిపోకుండా, మరణానికి అప్పగించబడకుండా ఇస్సాకు బ్రతికించబడి అబ్రహాము సంతోషములకు కారకుడయ్యాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. గమనించాలి. ఇప్పుడు ఇక్కడ ఈ దేశమును కనులెత్తి చూచినప్పుడు ఈ దేశమును నీకును నీ సంతానికి ఇస్తున్న వాగ్దానం ఉన్నది. ఇష్మాయేలా వెళ్ళిపోయాడు, కిక్డ్ అవుట్ ఇష్మాయేలు. ఇప్పుడు మిగిలింది ఎవరు? ఇస్సాకు. ఇస్సాకును దేవుడు బలి ఇచ్చేయమన్నాడు. ఒకవేళ ఇస్సాకును దేవుడు బలి ఇచ్చేసి ఉంటే ఇప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం ఏమై ఉండేది? నీకు నీ సంతానికి ఇస్తానడు కదా దేవుడు. మరి ఈ వాగ్దానం ఏమై ఉండేది? ఫెయిల్ అయ్యి ఉండేదా? అంతే కదా, ఫెయిల్ అయ్యేదిగా. కానీ వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కదా. ఆయన ఫెయిల్ అవనిస్తాడా? అవనివాడు. అందుకనే ఇస్సాకు బలి కాకుండా దేవుడే తప్పించి రక్షణ కార్యం జరిగించేశాడు. అక్కడ చెప్పకూడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. లూకా సువార్త 16వ అధ్యాయం. ముందు ఇంకోటి చూద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. లూకా 13:16. ఇదిగో ఎన్ని సంవత్సరాలంట? 18 ఏండ్ల నుండి. ఎవరంటామే? అబ్రహాము కుమార్తె అయిన ఈమెయు విశ్రాంతి దినమందు చాలు. గాడ్ బ్లెస్ యూ. ఎవరంటే ఈమె? అబ్రహాము కుమార్తె. బాగా విందాం. ఇస్సాకు అబ్రహాము యొక్క కుమారుడు అనుకుందాం. ప్రభు రక్షించాడు, బలి కాకుండా రక్షించాడు. బాగానే ఉంది అంతవరకు. కానీ దేవుని వాగ్దానం ఏంటి? నీకును నీ సంతానము ఈ దేశాన్ని ఇస్తానన్నాడు. అంత మాత్రమే కాకుండా నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలె చేస్తారు అన్నాడు. నీ లెక్కపేయడం చేతనైతే సముద్రపు ఇసుక రేణువులో నీ సంతానాన్ని చేయబోతా ఉన్నాడు అన్నాడు. అంటే ఎంతమందిని కనాలి ఇప్పుడు అబ్రాము? ఎన్ని లక్షల కోట్ల మందిని కంటే దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరుతుంది. కనుక దాన్ని ఏం చేశాడంటే దేవుడు జనములకు పంచేశాడు. ఈ అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని ప్రజలకు పంచేశాడు, ప్రజలకు అనుగ్రహించేశాడు, ప్రజలకు విశాలపరిచాడు. ఇది ఎవరైతే ప్రభు నమ్మినటువంటి వారిగా ఉంటారు. అందుకంటాడు అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి ఏ నీతి చెప్పండి?
ఎస్, అబ్రహాము దేవుడిని నమ్మాను, అది నీతిగా ఎంచబడిను. రైట్, ఏమిటా నీతి ఏమిటి? రోమిలకు రాసిన పత్రికలో చూస్తాం, అక్కడ చూస్తాం, చాలా చోట్ల అబ్రహాం గురించి నీతి గురించి చూస్తాం మనం. ఏమిటా నీతి ఏమిటి? నీతి ఏమిటి అంటే దేవుని ఆజ్ఞలు పాటించడమే నీతి. ఆమేన్. దేవుని ఆజ్ఞలు, దేవుని మాటను పాటించవేది నీకు నష్టమా, కష్టమా, బాధ, బరువా, వేదన, అది నీ సంగతి కాదు. అది నీ సంగతి కాదు. దేవుని పని కొరకు దేవునికి ఏమైతే చెప్పాడో దాన్ని నెరవేర్చడం వరకే నీ పని. దాన్ని నెరవేర్చడం వరకే నీ పని. సింహాల బోల్లో పడేయమని చెప్పాడు, దేవుడేగా పర్మిషన్ ఇచ్చింది, పడేశారు. ఏమైంది ఇక్కడ? దేవుని కాపుదల దొరికింది కదా. అగ్ని గుండాలోకి విసిరేశారు షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ని. ఏమైంది? కాలియా? కాలినవ్వలేదు కదా దేవుడు. అది నువ్వు బాధ అనుకుంటే, అది నువ్వు భారం అనుకుంటే నిజంగానే కాలిపోతావు. సింహాల బోల్లోకి వెళ్ళడం కష్టమండి, నా వల్ల కాదు అనుకుంటే నిజంగానే సింహాల చేత పీకించబడతావు నువ్వు. అబ్బో ఈ ఎండలో వెళ్ళాలి, ఎంత ఎండగా ఉంది, వెళ్ళగల్లా అనుకున్నాను, నిజంగానే ఈ ఎండన పడతావు. నాకు ఆకలేస్తుంది, షుగర్ పెరిగిపోద్ది, అన్నం టైంకి తినకపోతే, ఇప్పుడు ప్రార్థనకి వెళ్తే అంత దూరం వెళ్ళాలా, రావాలి, ఎండలో నా వల్ల కాదు అనుకున్నాను, నిజంగానే షుగర్ నిన్ను వేధించేస్తుంది. దేవుని కొరకు ఇప్పుడు కూడా ఏది కూడా ఆటంకంగా పెట్టుకోవద్దు. కొంతమంది పిల్లలు పరీక్షల కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఒకరోజు ప్రార్థనకు రావటానికి పరీక్ష చదువుకోవాలని చెప్పి మానేసినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఒక పూట కూటి కొరకు ఏం పోగొట్టుకున్నాడు? తెలిసిపోయిందిగా. మరి ఒక్క పూట ఎగ్జామ్ గంట 2 గంటల కొరకు ఎబ్బోని పరీక్షలు ఉన్నాయి, నేను చదువుకోవాలా? మరి నువ్వు భయపడ్డావు కదా దానికి. నువ్వు ఏది భయపడ్డావో యోబు గ్రంథంలో ఉంది, 3వ అధ్యాయం 24 వచ్చి చూస్తాం ఇక్కడ. నువ్వు ఏమి జరుగు, ఏమి సంభవించునని నువ్వు భయపడుచుంటివో అదే నీకు సంభవిస్తుంది. నువ్వు భయపడుతున్నావు ఇలా జరుగుద్దని. కానీ దేవుని మాట చొప్పు నువ్వు చేసినప్పుడు, దేవుని మాట చొప్పును జరిగించినప్పుడు నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం రాకుండా దేవుడిని క్షేమంగా దాటించేస్తాడు. అబ్రహాం జీవితంలో అదే జరుగుతూ ఉంది. కొడుకుని ఇవ్వమన్నప్పుడు ఏమాత్రం వెనుకాడకుండా, ఎందుకంటే కొడుకు బలి ఇవ్వమన్నప్పుడు తండ్రిగా అబ్రహాము ఏమాత్రము వ్యసనపడకుండా, ఏమాత్రం ఆందోళన చెందకుండా, ఏమాత్రము భయపడకుండా, ఏమాత్రం వెనుకాడకుండా, ఏమాత్రము బాధపడకుండా ఉండటం కొరకే అబ్రహాముని బాధల కొరకు సిద్ధపరుస్తూ వచ్చాడు దేవుడు. బాధల్లో ధైర్యం పొందుకోవాలా, బాధల్లో శ్రమలోంచి ధైర్యం పొందుకోవాలి, విశ్వాసంలో బలపడాలి. దేవుడు తోడుగా ఉండి విశ్వాసంలో బలపడాలి. అందుకే శ్రమలు కలిగేది. ఎందుకయ్యా శ్రమలు అంటే నువ్వు విశ్వాసంలో బలపడటం కొరకు శ్రమలు. లేకపోతే విశ్వాసం అంటే ఏమిటి? ఎప్పుడు 11లో చూస్తాం కదా. ఏంటంటే విశ్వాసం అంటే ఏంటంట? నిరీక్షింపబడు వారి యొక్క, అంటే దేని కొరకు ఎదురు చూస్తున్నావు చెప్పాలి. ఇప్పుడు దేని కొరకు ఎదురు చూస్తున్నావు? ఇవాళ ప్రార్థన మానేసి, చదువు మానేసి ప్రార్థనకి వెళ్తే ఫెయిల్ అయిపోతాను, అదే నువ్వు విశ్వసించింది. మరి దేవుడు పాస్ చేస్తాడా, ఫెయిల్ చేస్తాడు? ఇప్పుడు చెప్పాలి నాకు. నిరీక్షణ అనేది ఏంటంటే విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము. అదే జరుగుద్ది. ఇది తింటే షుగర్ వచ్చేద్దాము, ఇది తింటే షుగర్ వచ్చేద్దాం, నీ విశ్వాసం అదే నిరీక్షిస్తున్నావు, అందుకే షుగర్ వచ్చేస్తుంది. ఇది తాగితే నిద్ర వస్తుందేమో అనుకున్నాను, నిద్రే వస్తుంది. మీలో ఎంతమందికి నమ్మకం ఉంది చెప్పండి? సేవకులు టీ తాగితే నిద్ర పట్టదని ఎంతమంది నమ్ముతారు? టీ తాగితే, ఇప్పుడు టీ వస్తానుకుంటా, ఇప్పుడు టీ తాగితే నిద్ర పట్టదని ఎంతమంది నమ్మకం చెప్పండి? ఏంటి ఎక్కువది? టీయా? ఏంటి ఎక్కువయ్యేది? ఏమెక్కువది? నీ విశ్వాసమే. టీ తాగితే నిద్ర పట్టదని నమ్మేవనుకో, నిద్ర పట్టదు. టీ తాగితే బాగా నిద్ర పడుతుంది అనుకో, బాగా నిద్ర పడుతుంది. విశ్వాసం అది. విశ్వాసం నిరీక్షపడి నిజస్వరూపం అండి, అంతే.
అదిగా చూడండి, రోడ్డు మీద వెళ్తున్న కుక్క బోబోమాడుది, ఇది కరుస్తుందేమో, నీ విశ్వాసం ఏంటి, ఇది కరుస్తుందేమో, ఇది కరుస్తుందేమో, అందుకే కరుస్తుంది. అది విశ్వాసం నిరీక్షపడి నిజస్వరూపము. కనుక విశ్వాసంలో మనం ఏం చేస్తున్నామంటే బలహీనమైపోతున్నాం. అబ్రహాము కష్టాలు ఎందుకు, అవన్నీ ముందు దుఃఖము, వేదన, భార్య వల్ల ఎడబాటు, ఇవన్నీ కలిగించాడు దేవుడు. అంటే కుమారుని అప్పగించేటప్పుడు ఎంత మాత్రము కూడా వ్యధ చెందకుండా తన గుండెను నిబ్బరపరుచుకొని విశ్వాసముతో నా కుమారుని ప్రభు బ్రతికిస్తాడు, చావనివ్వడు, నా కుమారుని బలి కానివ్వడు అనేటువంటి ఒక నమ్మకానికి తీసుకురావడం కొరకు దేవుడు శ్రమల గుండా నడిపించాడు. అదే ప్రయాణం అంటే విశ్వాస ప్రయాణం. చెప్పకూడదు ఒకసారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నాడంటే ఇక్కడ 23 తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి 22:3 తన గాడిదకు గంత కట్టి తన పరివారులు ఇద్దరిని తన కుమారులకు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళారు. చెప్పిన చోటికి వెళ్ళు, చెప్పిన చోటికి వస్తున్నాడు. ఏంటా చెప్పిన చోటు? అడ్రస్ ఉందా? పేరుందా? గూగుల్ సెర్చ్ చేశాడా? ఏం లేదు. వెళ్తా ఉంటే ఆగుంటే ఆగుతాడు, నడువు అంటే నడుస్తాడు, అంతే. అబ్రహాం కళ్ళు మూసుకున్నాడండి, నడుస్తూ ఉన్నాడు. కుడికి తిరుగు. మీరు ఎప్పుడైనా గూగుల్ సెర్చ్ చేసి ప్రయాణం చేశారు ఎప్పుడన్నా? ఇప్పుడు సెర్చ్ చేయండి, గూగుల్ సెర్చ్ ఆన్ చేసుకోండి. లొకేషను 200 meters టర్న్ లెఫ్ట్, అంతేనా వచ్చేది? శ్రవణ 150 meters టర్న్ రైట్. నిన్నే ఒక ఆయన గూగుల్ సెర్చ్ చేసుకుని వెళ్తున్నా అంట. ఒక రోడ్లో వెళ్తే టోల్ గేట్స్ ఉన్నాయంట, 120 రూపాయలు టోల్ గేట్ ఉంది. సరే, ఇంకో రూట్ చూపిస్తుంది అక్కడ, ఇంకో కొంచెం మసగ్గా ఇంకో రూట్ కనిపిస్తుంది కదా, దాన్ని కొట్టా అంట. ఆ టోల్ గేట్స్ లేవు. సో ఇటు వెళ్తే టోల్ గేట్ 120 రూపాయలు పడదు కదని పట్టి వెళ్ళాడు. ఆ దారి ఎక్కడ తీసుకెళ్ళిందంటే తిన్నగా వెళ్ళిపోయింది, ఒక రోడ్లో తీసుకెళ్ళిందంట. నర్సాపురంలోను వెళ్ళిన తర్వాత అంతర్వేదిపాలి వెళ్ళేటువంటి సకినేటిపల్లి ఏమంటే పంట ఉంటుంది కదా, కరెక్ట్గా అటు తీసి టర్న్ రైట్ సైడ్ అని అందంట. కరెక్ట్గా టర్న్ తీసారు. ఎక్కడ ఏముంది తెలుసా? కాళ్ళ మీద ఈ పంట ఉంది. పంటి అంటారు, పంట ఉందంట. మీకు అర్థం కాల. ఈ గూగుల్ సెర్చ్ కొడితే ఇటు తీసుకొచ్చింది ఏంటన్నారు, నువ్వు కొట్టావు అదే కదా, టోల్ గేట్ లేకుండా కొట్టావు, తీసుకెళ్ళింది పడింది పంట మీద తీసుకెళ్ళింది. ఇప్పుడు పంటకి ఎలా వస్తుంది? ఆడు భయపడిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళా తిరిగి వెళ్ళాడంట. సెకండ్ బెల్ జరిగింది ఈ వర్షం. ప్రభు గూగుల్ సెర్చ్ అక్కర్లేకుండా రైట్ లెఫ్ట్ గో అని హెచ్చరించి నిన్ను క్షేమంగా నడిపిస్తాడు. దేవునికి ఏం చేశాడంట? తెల్లవారినప్పుడు గమనించండి, తల్లిదండ్రులైనటువంటి వారు మీ బిడ్డల కొరకు ఏం చేయాలి తెలుసా? తెల్లవారి లేవాలి. గమనించండి, అబ్రహాం జీవితంలో కొన్ని విషయాలు చూద్దాం. ఇప్పుడు మనం తెల్లవారు లేచాడు. ఏం చేశాడు? తెల్లవారు అంటే తెల్లవారుగానే వేకునే లేచాడు. అబ్రహాము లేచి గాడిదకు గంత కట్టి ఏం చేశాడంటే, గాడిదకి ఏం చేశాడు చెప్పండి? గంత కట్టాడు. ఏంటి గాడిద? మనం అందరం తిడుతున్నాం కదండి, గాడిదలో నీ పని చేయలేవా? బుద్ధిహీనత. గాడిద అంటే బుద్ధిహీనత. నీకున్న బుద్ధిహీనత గంట కట్టాలా. ఇంకొంచెం పడుకో, లెగ్గాలి టీ తాగు, టీ తాగితే ఇప్పుడు ఏం జరగదు కానీ అందుముందు టీ తాగు, తర్వాత పడుకోకుంది కానీ ఇప్పుడు చదువు, ఇప్పుడు వెళ్ళు, వాళ్ళతో పలకరించు, ఈ ఫోన్ చూసుకో, యూట్యూబ్లు చూడు. ఇది కాదు. ఈ బుద్ధిహీనత నుంచి బయటరండి. ఈ బుద్ధిహీనత గాడిద బుద్ధికి గంతలు కట్టాల. గంతలు కట్టిన ఇంకేం చేశాడంట? తన పరివారంలో ఇద్దరిని తన కుమారుడికి ఇస్సాకును వెంటబెట్టుకొని తన పరివారంలో ఇద్దరిని తీసుకున్నాడు. ఏంటా ఇద్దరు? రాతి పలకలు, ఆజ్ఞలు, కట్టుబాట్లు, రూల్స్, రెగ్యులేషన్స్, ఎలా వెళ్ళాలో, ఎక్కడ ఆగాలో, ఎక్కడ ఉండాలో, ఏం మాట్లాడాలో, ఏం చూడాలో, అవన్నీ కూడా కొత్త నిబంధన పాత నిబంధన 2 రూల్స్ని ప్రక్కన పెట్టుకొని తీసుకున్నాడంట. అతనితో పాటు తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి, ఏం చీల్చాడు? ఏంటో కట్టెలు చీల్చు అంటే ఏంటో? కట్టెలు చీల్చి. ప్రాణం ఉండగా మనిషి అంటారు, ప్రాణం పోతే ఏమంటారు చెప్పండి? కట్టె. సాఫిస్టికేట్గా మనం మాట్లాడుకుంటే బాడీలో, శరీరం, దేహం
పార్థివ దేహం ఇది అంటూ ఉంటారు. మామూలు భాషలో మాట్లాడేది ఏమంటారు చెప్పండి? కట్టెగా. ఈ కట్టె చీల్చబడాల. నిర్జీవమైపోయే ఈ కట్టె చీల్చబడాల. అప్పుడు సజీవమైన రాయి నీలో ఆత్మగా మిగులుతుంది. చెప్పకూడదు ఒకసారి. దేవుని స్తోత్రం. ఈ కట్టె చీల్చబడాలి. నీ గుండె చీల్చబడాలి. ఎందుకంటే గుండె ఏంటంటే హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది. అందుకే ఇర్మియా గ్రంథం అంటాడు, నీ వ్యాధి ఘోరమైనది, భరించలేని బాధ అంటాడు. కనుక ఘోరమైన వ్యాధి కలిగినటువంటి శరీరం అనే కట్టె చీల్చబడాల. ఈ కట్టెను బలిపీఠ మీద పేర్చినప్పుడు దేవుని యొక్క కార్యాలు జరుగుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అనుమానం రావాలి ఇప్పుడు, అయ్యగారు యోబు కూడా ఇలాగే తెల్లవారుజాము లేచి తన 10 మంది సంతానము కొరకు కూడా సంతానం కొరకు ఏం చేశాడు? బలు అర్పించాడు కదా. వారికి మరి అభ్యంగ స్నానాలు చేయించి వారికి బలు అర్పించాడు కదా. మరి 10 మంది ఒకే క్షణంలో ఒకే రూఫ్ కింద ఒకేసారి చనిపోయారు కదా. మరి ఇప్పుడు అబ్రహాం చేసిన దానికి యోబు చేసిన దానికి ఏమిటి తేడా? అబ్రహాం కూడా తెల్లవారుజామున చేశాడు కాబట్టే, వేకునే చేశాడు కాబట్టి, బలిపీఠం గట్టి చేశాడు కాబట్టి, ఒకవేళ ఇస్సాకు దేవుడు బలి ఇవ్వమన్నాడా? ఇంకో విషయం జ్ఞాపకం చేస్తున్నాను ఇక్కడ నేను. పద్దెనిమిదో అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం. బాగా ఉందా? బాగా చదువుదా ఈ మాటను చదివి జ్ఞాపకం చేసుకుందాం. 19వ వచనం. తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. చెప్పకూడదు ఒకసారి గట్టిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేర్ లైస్ ద మిస్టేక్ విత్ ద పేరెంట్స్. తల్లిదండ్రుల దగ్గర భయంకరమైన తప్పు ఏంటి అంటే ఇది చేయకపోవటమే. ఇవాళ పిల్లలు అగారితమాలైపోవడానికి, దిక్కుమాలి వాళ్ళు అయిపోవడానికి, అకస్మాత్తుగా చనిపోవడానికి, ప్రమాదాల బారిన పట్టడానికి, చెడు మార్గాల్లో ఉండటానికి, వారు మత్తు తీసుకొని వాటికి బానిస అయిపోవటానికి, విచ్చలవిడి తిరిగి అలవాటు అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? ఇది లేకపోవటం. అందుకనే యోబు తన 10 మంది సంతానాన్ని వేకునే లేచాడు. భక్తిపరుడే యోబు, నీతిమంతుడే. కానీ 10 మంది సంతాన్ని మగ బిడ్డలు ఆడబిడ్డలు కూడా ఒకే క్షణంలో పోగొట్టుకున్నటువంటి తండ్రిగా యోబు మిగిలిపోయాడు చరిత్రలో. కానీ అబ్రహాము ఒక్క కుమారుని కూడా నష్టపోలేదు, పైగా జనములకు తండ్రి అయ్యాడు. ఆమెన్, ఆమెన్. నువ్వు దేశములకు తండ్రి, ఫాదర్ ఆఫ్ ది నేషన్. దేశములకు తండ్రి అండి అబ్రహాము. అబ్రహాం అయ్యాడు జనములకు తండ్రి. ఎందుకంత ప్రజలకు, జనాలకు, లక్షల కోట్ల మందికి, ఆకాశపు నక్షత్రముల వంటి కోట్ల మందికి, సముద్ర ఇసుక రేణువులంత కోట్ల మందికి అబ్రహాము తండ్రిగా ఉన్నాడు. కారణం ఏంటంటే తన బిడ్డలను దేవుని పని కొరకు, దేవుని విశ్వాసము కొరకు బిడ్డలు ఆజ్ఞాపించినటువంటి వాడిగా ఉన్నాడంట. చదువుదామని చూడండి. అబ్రహాము గురించి చెప్పినది అతనికి కలుగ చేయునట్లు అతని తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు. పిల్లలు ఏం చేయాలంట? పిల్లలు ఇంట్లోని వారు కూడా దేవుని పక్షంగా నీతి న్యాయములు జరిగించున్నట్లుగా యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు. అరే నువ్వు చదివినా చదవకపోయినా పర్లేదు, ఈ పని మాత్రం చేయొద్దు. నువ్వు స్కూల్కి వెళ్ళటం మానేసి నాకు ఇష్టమే, మొబైల్ మాత్రం చూడొద్దు. నువ్వు ఇంటికి ఆలస్యంగా వచ్చావు, ఇవాళ అన్నం పెట్టినావు, ఇవాళ బైబిల్ చదువుకోలేదు, దండించే. ఎప్పుడు నీ బిడ్డను దండించావా? ఇంటి రాగానే ఒక స్కూల్ ఎగ్గొట్టేసి వస్తే, ఎక్కడెక్కడ జులాయిగా తిరిగి వస్తే, ఎక్కడెక్కడ ఉండొస్తే, అలరగా ఉంటే, చదువు మానేస్తే, చదవకపోతే, స్కూల్లో గొడవ చేస్తూ ఉంటే, అలరవాడైతే ఇంటి రాగానే మాంతు నా కొడుక, నా బంగారు కొండ, మా ముద్దుల కొండ ముద్దు పెట్టుకుంటూ ఉంటే ఏమి నేర్పుతున్నావు నీ పిల్లలకి? రేపొద్దున వాళ్ళు ఏదో అయిన తర్వాత నెత్తి నోరు కొట్టుకుంటే ప్రయోజనం ఉందా?
ఈరోజు మొక్కై వంగనిది మ్రానై వంగునా. బాలుని ఏం చేయాలంటే బండకేసి మనము కొట్టాలి, నడవలసిన త్రోవ నేర్పాలి. అబ్రహాము అటు రీతిగా తన బిడ్డలకు ఆజ్ఞాపించాడు కనుకనే పరలోకపు ప్రయాణాన్ని చేయగలిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తల్లిదండ్రులు అంటారు వాడి ఇష్టం అండి, వాడికి వయసు వచ్చింది కదా, 15-20 సంవత్సరాలు వచ్చినాయి, వాడు రావాలనుకుంటే ప్రార్థనకు వస్తాడు, మనం చెప్తే వస్తాడా ఏంటి? నువ్వు పరలోకానికి వెళ్ళవు. ఈ వాక్యాన్ని ఆధారంగా చూస్తే నువ్వు ఎంత తల్లిగా తండ్రిగా నీ కుమారుని వాడి ఇష్టమండి అన్నావు కదా, నువ్వు పరలోకానికి వెళ్ళవు. ఎంత భక్తి చేస్తే సరే పరలోకం లేదు, నో ఛాన్స్. వాడిని వాడి ఇష్టానికి కాదు వదిలేయడానికి నీకు ఇచ్చింది సంతానంగా. నీకు సంతానంగా ఎందుకు ఇచ్చాడు అంటే దేవుడు ఈ ఆజ్ఞ ఇచ్చి దేవుని కొరకు పెంచడానికి ఇచ్చాడు నీకు. ఇది నువ్వు పాటించినప్పుడు నీ ఎక్కడ పరలోకం? అయ్యో చిన్న పని చేస్తే ఒప్పుకోవే దేవుని కొరకు, మందిరానికి రావడానికి ఒప్పుకోవు, నువ్వే మందిర పరిచయం చేయడానికి ఒప్పుకోవు, దేవునితో ఉండడానికి ఇష్టపడవు. వాడు కాళ్ళు చూసి వాడి చేతులు చూసి ఆ పిల్లలు చూసి అబ్బో ఎంత కష్టపడ్డావో. దేవుని పనిలో ఎంత కష్టపడినా అది కష్టం కాదు. నీ కొరకు పరుగులు పెడితే ఇప్పుడు ముద్దాడండి. వాడు ఫస్ట్ ర్యాంకులు తెచ్చుకోవడం పరుగులు పెడితే ముద్దాడండి, నో డౌట్. అయితే బంగారం కిరీటం పెట్టి వాడికి. కానీ దేవుని పనికి దేవుని పరిచర్యకు వాడు ఏం చేసినా సరే ఇంకా తక్కువే. ఎంకరేజ్ చేయి, ఇంకా చేయమని చెప్పు, ఇంకా ఉండమని చెప్పు, ఇంకా పూనుకోమని చెప్పు, ఇంకా బరువు పెట్టు. దేవుని పని చెయ్యాలా. ఎందుకంటే దేవుడు తన ప్రాణమును సైతము నీ కొరకే కాదు నీ బిడ్డ కొరకు కూడా పెట్టేశాడు అక్కడ. ఆమేన్. నీ కొరకే పెట్టాడు దేవుడు తన ప్రాణాన్ని, నీ బిడ్డ కొరకు కూడా పెట్టాడు కదా, నీ మనవడ కోసం కూడా పెట్టాడు కదా, నీ తరం వారికి పెట్టాడు కదా, నీ కుటుంబీకుల కొరకు పెట్టాడు కదా. నువ్వు ఒక్కదానివే ఉంటే సరిపోతుందా? చాలు. ప్రభు అబ్రహాము ఏం చేస్తున్నాడంటే తన బిడ్డలను నీతి న్యాయములు జరిగించడానికి ఆజ్ఞాపించినటువంటి వాడిగా ఉన్నాడు కనుకనే ఇస్సాకును పోగొట్టుకోలేదు. అందుకనే ఆ సంతానం వీళ్ళు ఏమయ్యారంటే దేవుని యొక్క అబ్రహాంకి ఇచ్చిన దేవుని యొక్క వాగ్దాన్ని పొందుకోవడానికి ఆ సంతానము ఎలిజిబిలిటీ అర్హత సంపాదించుకున్నారు. ఇప్పుడు పరలోకంలో ఉండడానికి ఆ సంతానానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. మరొక 2 విషయాలు చెప్పి ముగించేస్తాను. లూకాసు వార్త 16వ అధ్యాయం 22వ వచనం, 3-4 వచనాలని త్వర చెప్పి ముగించేస్తాను. అంటే చాలా విషయాలు ఉన్నాయి కానీ దేవుని చిత్తం మరొకసారి అబ్రహాము గురించి ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 22వ వచనం. అమ్మా. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడెను. దేవుని స్తోత్రం చేద్దాం. నిలువుగా చెప్తున్నారండి మళ్ళీ. గుడ్. ఆ దరిద్రుడు చనిపోయి ఏం చేశాడంట? అబ్రహాము రొమ్మున ఎవరు చనిపోయారు? ఎవరు చనిపోయింది? ఎవరు చెప్పండి. దరిద్రుడు. దరిద్రుడు అంటే ఎవరు అమ్మా? ఏమీ లేనివాడు. మనం కూడా దరిద్రుడా అంటున్నాం కదా. దరిద్రుడా నా ఇంటికి ఎందుకు వచ్చావు? దరిద్రుడా మా ఇంటికి ఎందుకు వచ్చావు అంటే ఏమీ లేనివాడు అర్థం. ఈ లోకంలో అన్నీ ఉన్న ఆత్మీయత లేనప్పుడు దరిద్రులమే. దరిద్రుడు చనిపోయిన తర్వాత ఎక్కడ కొనిపోబడ్డా అంట? దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడ్డాడు. రైట్. ఇప్పుడు అబ్రహాము రొమ్ము ఏమైంది అంటే ఇప్పటికి లూకాసు వార్తలో మనం ఈ మాట చదివేసరికి అబ్రహాము చనిపోయాడా బ్రతుకున్నాడా? ఈ మాట చదివేసరికి అబ్రహాము చనిపోయాడుగా. చనిపోయిన తర్వాత ఇప్పుడు అబ్రహాము రొమ్ముకు ఆనుకోవడానికి దరిద్రుడు తీసుకుని పోబడ్డా అంట. అంటే ఇప్పుడు అబ్రహాము రొమ్ము ఏమిటి? ఇప్పుడు శిలువ మీద దొంగతో అంటున్నాడు, యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అన్నాడు. ప్రభు అంటున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని. అంటే చనిపోయిన వారు ఎక్కడుంటారు? పరదేశంలో ఉంటారు. ఇప్పుడు దరిద్రుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్ము. అబ్రహాము రొమ్ము ఏంటి ఇప్పుడు? పరదేశు. పరదేశ్ అంటే ప్యారడైజ్. తెలుగులో పరదేశ్ అంటాం, పర్షియా భాషలో ప్యారడైజ్ అంటారు. దేవుని స్తోత్రం చేద్దాం.
హల్లెలూయా. కొంచెం వాల్యూమ్ పెంచితే బాగుంటుందేమో. అంటే రోజు కూడా మారింది కదా, రోజు మారింది కదా. కొంచెం చప్పట్లు కొడదాం ఒకసారి. దేవునికి స్తోత్రం. ఆయన మొన్న క్రిస్మస్లో ఏమంటే మీ చప్పట్లే నాకు దుప్పట్లో అన్నాడుగా. మీరు అందరూ అన్నారుగా, పాస్టర్ గారు అన్నాడు కదా. క్రిస్మస్ పిలిచాడు, ఆయన్ని వచ్చాడు, పెరికిడు వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు. ఆయన ఏలూరులో వచ్చి అంటాడు, అది చెప్పాడు. ఆయన చెప్పిన తర్వాత వాళ్ళ మాట చూస్తున్నారు పాపం అందరూ అన్నది. ఆయన చప్పట్లు కొట్టినామా అన్నాడు. కొడతాడు, మీ చప్పట్లే నాకు దుప్పట్లో అన్నాడు. ఓహో, ఇది దుప్పటి కప్పాలి కావాలనుకున్నాను. ఇప్పుడు నేను ఏ దుప్పటి మీద ఏదో ఉంది, నేను దుప్పటి కప్పాలని చెప్పి చప్పట్లు దుప్పటి అడిగి కొట్టించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నాకు దేవునికి కొట్టండి అంటున్నాడు. ఇక్కడ దరిద్రుడు ఇప్పుడు ఎక్కడున్నాడు చెప్పండి? అబ్రహాము రొమ్ము అనేటువంటి పరదేశంలో ఉన్నాడు. పరదేశం అంటే మాటకు అర్థం ఏంటంటే ప్యారడైస్. ఆ మాటకు అర్థం ఏంటంటే రాజు తన ఆంతరంగికులతో ఏకాంతంగా కలిసి మాట్లాడుకునేటువంటి స్థలం ఏదైతే ఉందో అది పరదేశం. చెప్పకూడదు ఒకసారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజుగారు తన ఆంతరంగికులతో వాళ్ళు వీళ్ళు కాదు, ఇన్నర్ అనమాట, పర్సనల్ అంతే, వ్యక్తిగతం. అది వారితో కలిసి ఉండే స్థలం ఏదైతే ఉందో దాన్ని పరదేశు అంటారు. అంటే ఇప్పుడు అబ్రహాము యొక్క యథభాగం ఏమైపోయింది? ఇప్పుడు రాజులకు రాజు, ప్రభులో ప్రభు అయినటువంటి దేవాది దేవుడైనటువంటి యెహోవా దేవుడు తన ఆంతరంగికులతో కలిసి మాట్లాడే స్థలముగా అబ్రహాం యొక్క రొమ్ము భాగం, యథభాగం మార్చబడింది. అంటే ఇప్పుడు అబ్రహాం ఎక్కడున్నాడు అంటే దేవుని యొక్క ఆంతరంగికుల్లో ఒకడిగా ఉంటున్నాడు. చెప్పకూడదు ఒకసారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క ఆంతరంగికుల్లో ఒకడు. ఇప్పుడు కూడా మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం చెప్పండి? ఇప్పుడు అబ్రహాం రొమ్ముకు తీసుకెళ్ళబడతాం. నీతిమంతులైతే, ప్రభువు నమ్మిన వారైతే, విశ్వాసులైతే అబ్రహాం రొమ్ముకి వెళ్తాం. ఒకవేళ ఆ ధనవంతులాగా బ్రతుకుంటే చెప్పాలి ఎక్కడికి వెళ్తామో? ఎవరు తీసుకెళ్తారంట? తీసుకెళ్ళి పాతి పెడతారంట. అదేముంది ఇప్పుడు? అక్కడ అగ్ని మండుతూ ఉంది, దాహం వేస్తూ ఉంది, కేకలేస్తూ ఉన్నాడు, అయ్యో అంటున్నాడు. తండ్రివైన అబ్రామా అంటున్నాడు. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 19వ అధ్యాయం 9వ వచనం లూకాసు వార్తలోనే. లూకాసు వార్తలో 19వ అధ్యాయం. ఇందాక 18 సంవత్సరాల నడుము వంగిపోయిన స్త్రీ, ఆమె అబ్రహాము కుమార్తెగా చూచాం. చనిపోయిన దరిద్రుడు లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకున్నాడు. తండ్రిపైన అబ్రహామా అంటున్నాడు. తండ్రిగా ఉన్నాడు, కుమారుడిగా ఉన్నాడు. ఇప్పుడు చదువునా. ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చినది. లోక 19:9 చూస్తాం. నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎవరింటికైతే రక్షణ ఉన్నదో వారు ఎవరంటే ఇప్పుడు అబ్రహాము కుమారులుగా ఎంచబడుతున్నారు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎవరినంటున్నాడు ఇప్పుడు? అబ్రహాము కుమారుడిని ఎవరంటున్నారు? బాప్తిసం తీసుకునే వాళ్ళు అన్నాడా? కాదు. అప్పుడు ఇంకా జక్కే బాప్తిసం తీసుకునేది కదా. సో బాప్తిసం తీసుకునేవాడు కాదు. మందిరానికి వచ్చేవాళ్ళ? జక్కే మందిరానికి రావట్లేదు, కాదు. ఇంకెవరు మరి? మందిరం పరిచయం చేసేవాడా? కాదు. ఇంకా కానుకలు ఇచ్చేవాడా? కాదు. మరి ఎవరి గురించి అంటున్నాడు ఇక్కడ మాట? ప్రభు మాట తూచా తప్పకుండా విని, జక్కయ్యా నువ్వు త్వరగా దిగిరమ్మంటే త్వరగా వచ్చాడు కదా. ఆ త్వరగా అనే దానిలోనే విశ్వాసమును దేవుడు కొలత వేశాడు, విశ్వాసమును దేవుడు తూకం వేశాడు. ఎస్, అబ్రహాముకి ఎంత విశ్వాసం ఉందో, అబ్రహాముకి నేను వెళ్ళు అంటే వెళ్ళిపోయినంత విశ్వాసం, నీ కొడుకును బలిచ్చే అంటే బలిచ్చే విశ్వాసం ఎంత ఉందో, జక్కయ్య నువ్వు దిగిరామంటే జక్కయ్య కూడా అంతే విశ్వాసం ఉంది. అందుకని అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఇతనింటికి రక్షణ వచ్చింది అని చెప్పి. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక నీ ఇంటికి రక్షణ రావాలి. రోజున నీ ఇంటిలో రక్షణ లేకుండా నువ్వు ఒక్కదానివే రక్షింపబడితే నీకు, ఎందుకంటే ముందు ఇచ్చిన ఆజ్ఞ, యెహోవా యందు నీతి న్యాయములు జరిగించమని తన ఇంటి వారికి తన పిల్లలకి ఇచ్చిన ఆజ్ఞ నెరవేర్చబడలేదు కనుక నువ్వు ఫుల్ఫిల్ కావటం లేదు. కనుక జక్క ఇంటికి ఇప్పుడు ఏమొస్తుంది? కేవలము చెట్టు దిగొచ్చినంత మాత్రాన, కేవలము చెట్టు దిగొచ్చాడు. దొంగకి ఏమొచ్చింది? పరదేశ శాంక్షన్ అయిపోయింది. ఎందుకు? నీ రాజ్యముతో వచ్చినప్పుడు అంటున్నాడు కనుక.
ఆయన దేవుడని, ఆయన రాజు అని, ఆయనకు రాజ్యం ఉందని నమ్మేశాడు. విశ్వాసం అని ఇంకేమీ లేదు దీంట్లో, నథింగ్ బట్ బిలీఫ్. విశ్వాసంతో నమ్మేశాడు కనుకనే, నమ్మకంగా ఉన్నాడు కనుకనే వారు రక్షించబడతారు. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 3:14 గలతీయులకు రాసిన పత్రిక 3 13 చదువుదాం. లేకపోతే ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము మనకు లభించినట్లు, బాగా విందాం, అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. చదవడం ఒకసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము పొందిన వాగ్దానం బట్టి, ఏమని వాగ్దానం అది? నీకును నీ సంతానమును నువ్వు చూపించుతున్న దేశం నీకు ఇస్తాను అన్నాడు ప్రభు. ఆ వాగ్దానం బట్టి అంట ఇప్పుడు 19 సంవత్సరాలుగా ఆమె నడుము వంగిపోయిన స్త్రీ అబ్రహాము కుమార్తె ఎంచబడింది. తండ్రి అయిన అబ్రహాము యొక్క రొమ్ము భాగంలో ఆనుకునే దరిద్రుడు అబ్రహాము కుమారుడు ఎంచబడ్డాడు. జక్కయ్య అబ్రహాము కుమారుడిగా ఎంచబడ్డాడు. ఇంత రకరకాల మంది కేవలము విశ్వసించుటను బట్టి అబ్రహాము యొక్క సంతానంగా ఎంచబడుతున్నారు. వారి కొరకు నిత్య రాజ్యము, పరలోక రాజ్యము ప్రభు వారికి ఇస్తా ఉన్నారు. చెప్పకూడదు ఒకసారి గమనించి. ఇప్పుడు సార్ ప్రభు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం, ఇప్పుడు వీరు నిజంగా అబ్రహాము సంతానమా? వీరు 18 సంవత్సరాలుగా నడుము వంగిపోయిన స్త్రీ ఆమె అబ్రహాము కుమార్తెగా ఎంచబడింది. దరిద్రుడైన లాజరు అబ్రహాము కుమారుడిగా ఎంచబడుతూ ఉన్నాడు. జక్కయ్య అబ్రహాము కుమారుడిగా ఎంచబడు. వారు వంశంలోంచి వచ్చినటువంటి సంతానం కాదు, వారు రక్షణలో నుంచి వచ్చినటువంటి సంతానం. వారు ప్రభు మాట వినినందున వచ్చినటువంటి రక్షణది, ప్రభు మాటకు లోబడిన స్థితి నుంచి వచ్చిన రక్షణది, విశ్వాసము కలిగినటువంటి రక్షణది. విశ్వాసము ద్వారా రక్షించబడినటువంటి వారిగా అబ్రహాము సంతానం వీరు చూస్తున్నాం. వీరి కొరకు దేవుడిచ్చుచున్న ఆ దేశము కాచుకొని ఉన్నది. అయితే ఇప్పుడు ఇక్కడే గలతీ రాసిన పత్రిక 16వ వచనం చూద్దాం. ఇప్పుడు మనం 16వ వచనం గలతీ బాగా విందాం. ముగింపులోకి వస్తున్నాం మనం, బాగా వినండి. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానము అబ్రహామునకును అతని సంతానమునకును ఏం చేయబడిందంట? ఇప్పుడు ఎవరెవరు వచ్చారు జాబితాలోకి? అబ్రహాం సంతానంలోకి ఎవరెవరు వచ్చారు చెప్పండి జాబితాలోకి? ఇస్సాకు, ఓకే, అక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎవరు వచ్చారు తర్వాత? ఊరికి మనం చూసిన వారు చాలు మనకి. 18 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగి నడుము వంగిపోయిన స్త్రీ, తర్వాత దరిద్రుడైనటువంటి లాజరు, తర్వాత జక్కయ్య, ఇలాంటి వారందరికీ జాబితాలకు సంతానం జాబితాలోకి వచ్చేసారు. రైట్. ఇప్పుడు ఏమైంది? వాగ్దానము చేయబడిను ఆయన అనేకులను గూర్చి వచ్చింది. ఈ మాట వచ్చిందా? అనేకులను గూర్చి. ఇస్సాకును బట్టి మాత్రం కాదు ఇది వాగ్దానము, ఇష్మాయేలు బట్టి వాగ్దానం కాదు ఇది, అబ్రహాము గర్భములోంచి వచ్చినటువంటి వారిని బట్టి వాగ్దానం కాదు ఇది, అబ్రహాము యొక్క విశ్వాసంలోంచి వచ్చినటువంటి వారి కొరకైన వాగ్దానం ఇది. చెప్పకూడదు ఒకసారి. అబ్రహాముకు కలిగిన విశ్వాసంలోంచి వచ్చిన వాగ్దానం ఇది. ఆ వాగ్దానం ఏమన్నాడంటే నీ సంతానమునకును అని చెప్పక ఒకని గురించే అన్నట్లుగా నీ సంతానమునకును అనేను. ఆ సంతానము క్రీస్తే. చెప్పకూడదు ఇప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సంతానము క్రీస్తే. ఇప్పుడు ఎంతమంది అబ్రహాము సంతానంలోకి వచ్చారు? మనం చెప్పుకున్న జాబితా అంతా వచ్చేసారు. అంటే ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభువు ఆయన పరలోకంలో ప్రవేశం ఉందా లేదా? ఉందిగా. మరి ఆయన నమ్మిన వారికి ఎస్,
అందుకనే అబ్రహాము సంతానంలోనికి యేసుక్రీస్తు రాబడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము యొక్క వారసత్వంలోనికి దావీదు కుమారుడా, ఆ సంగతి మనకు బాగా తెలుసు, అవునా? యెషయా మొదలుంచి చిగురు పుట్టును, అది మనకు తెలుసు. కానీ ఇక్కడ ఏమన్నా అంటే అబ్రహాములోంచి వచ్చినటువంటి వాడు కుమారుడు క్రీస్తే అని చెప్పి ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే దేని బట్టి వచ్చాడు? విశ్వాసం నుంచి. అంటే ఎప్పుడైతే ఆదాము అవ్వలు ఏదెను వనంలోంచి బయటకు నెట్టివేయబడ్డారో అప్పుడే అబ్రహాము పుట్టడానికి పునాది వేయబడింది దేవుని దగ్గర. చెప్పకూడదాం. అందుకనే వారు అంటారు కదా, అబ్రహాం గురించి నాకు తెలుస్తుంటే, అబ్రహాం కంటే ముందున్నావు నువ్వు, నీకన్నా నిన్న 30 సంవత్సరాలు లేవే, నువ్వు అబ్రహాం కంటే పెద్దోడు అంటే అబ్రహాం కంటే ముందే నేను ఉన్నవాడని అంటున్నాడు. అంటే అబ్రహాం గురించి ఎప్పుడు తెలుసు ఈయనకి? ఏదెను వనములో ఎప్పుడైతే గొడవ జరిగిందో, ఏదెను వనములో ఎప్పుడైతే పాపం జ్వరబడిందో, ఏదెను వనములో ఎప్పుడైతే సర్పం వచ్చి మాట్లాడటం ప్రారంభించిందో అప్పుడే అబ్రహాము పుట్టుకకు బీజం ప్రభు వేసేసాడు. అక్కడి నుంచి వచ్చిన సంతానము క్రీస్తు వరకు కొనసాగి ఇప్పుడు ఎవరైతే ఆ క్రీస్తుని వెంబడించిన వారిగా ఉన్నారో, ఎవరైతే ఆ క్రీస్తుని నమ్మినటువంటి వారిగా ఉన్నారో, ఎవరైతే ఆ క్రీస్తుని వెంబడించేటువంటి వారిగా ఉన్నారో వారందరినీ కూడా ఇప్పుడు అబ్రహాము సంతానం చేర్చి ఆయన రాజ్యానికి వారసులుగా చేసుకోబోతున్నాడు. ఇప్పుడు దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. స్వాస్థ్యముగా పొందనయున్నటువంటి విశ్వాసమును బట్టి ఆ స్వాస్థ్యము కొరకై బయలుదేరి వెళ్ళాడట. అంటే నీ ప్రయాణమే, నీ విశ్వాస ప్రయాణం ఎప్పుడు కూడా బయలుదేరిన ప్రయాణంగా ఉండాలి, సిద్ధపాటు కలిగిన ప్రయాణంగా ఉండాలి, పరలోకము ప్రయాణంగా ఉండాలి, పరలోకం కొరకైన ప్రయాసపడే ప్రయాణంగా ఉండాలి. డ్యూటీకి సిద్ధపడతాం, నిద్రపోవడానికి సిద్ధపడతాం, భోజనం చేయడానికి సిద్ధపడతాం, ఇంట్లో వండుకోవాలా, రెస్టారెంట్ తెచ్చుకోవాలా, జొమాటోనా, స్విగ్గీనా, కర్డ్ రైసా, స్వీటా, హాటా, బయటికి వెళ్తే ఏ డ్రెస్ వేసుకోవాలి, ఫంక్షన్కి వెళ్తే ఏ డ్రెస్ వేసుకోవాలి, డ్యూటీకి వెళ్తే ఏ డ్రెస్ వేసుకోవాలి, పెళ్ళికి వెళ్తే ఏ డ్రెస్ వేసుకోవాలి, వారం 10 రోజుల ముందు నుంచే చక్కటి సిద్ధపాటు ఉంది మనకి. కానీ పరలోకము కొరకైన సిద్ధపాటును మనం కలిగి ఉన్నప్పుడు అది విశ్వాస సంబంధమైనటువంటిది, అది విశ్వాసం ద్వారా కలిగి. అందుకే అన్నాడు స్వాస్థ్యముగా పొందనున్న ప్రదేశమునకు బయలు వెళ్ళనన్నాడు. అందుకని 10వ వచనం అంటే ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు అయి ఉన్నాడు, ఆ పునాదులు కలిగిన పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచూ ఉండెను. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆ పునాదులు కలిగిన పట్టణము దేంతో వేయబడి? పునాదులు సజీవమైన రాళ్లతో వేయబడిన పునాదులు. ఇంత మనం చూసాం కదా, ఆత్మ సంబంధమైన మందిరం కట్టబట్టుకు మీరు సజీవమైన రాళ్ళ వలె ఉన్నారు. ఆ సజీవమైన రాళ్ళ వలె నీ చేత పునాదులు వేయించి నీ విశ్వాసము చేత ఆయన స్తంభాలు నిలవబెట్టి ఆయన ఆత్మీయమైన మందిరాన్ని కట్టడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఆయన ఆ మందిరంలో నువ్వు ఉండాలనుకుంటే ఏం చేయాలంట? ఎవరు, ఏ జనులు అది ఇష్టపడుతున్నారో వారు బయలుదేరవచ్చును, వారికి యెహోవా దేవుడు తోడయ్యుండును. ఈ రాత్రి ఈ 7 to Heaven ప్రేయర్ ద్వారా ఇంకా చాలా విషయాలను అబ్రహాం గురించి దేవుని చిత్తమే మరొకసారి ధ్యానం చేద్దాం. ఈ ప్రార్థన కూడిక ద్వారా నీ ఆత్మలో, నీ హృదయములో, నీ ధ్యాసలో, నీ తలంపులలో, నీ ఆలోచనలో, నీ నడవడికలో, నీ ప్రవర్తనలో, నీ ఊసులో, నీ మాటలో, నీ మనస్సులో అబ్రహాముకు కలిగిన విశ్వాసాన్ని కలిగి ఉండు. అబ్రహాములే బయలుదేరు, పరలోకము కొరకే యాత్ర ప్రారంభించు. నీ కొరకే వాగ్దానం, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం నీ పట్ల దేవుడు నెరవేర్చడానికి ఆ ప్రభు ఇష్టపడతా ఉన్నారు. ఆమేన్. ఆనాడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఈనాడు నీ పట్ల నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుచున్నటువంటి దేవుడు. కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం. అబ్రహాము సంతానం వచ్చినవాడు ఆ క్రీస్తే. అందుకంటాడైనా వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకునేలా మరలా వేడుకు వారికి వీలు కలిగి ఉండును. కనుక ఆ పరలోకము చేరటానికి 7 to Heaven, ఆ పరిశుద్ధమైన రాజ్యము చేరటానికి,
ప్రభు యొక్క నిత్య రాజ్యం వచ్చారని కళ్ళు మూసుకుందాం. దయచేసి ప్రార్థనకి ఉంచుతాం. కొద్ది నిమిషాలు చిన్న ప్రార్థన చేసుకుందాం. తర్వాత వ్యక్తిగత కంబైన్డ్ ప్రార్థనకు వెళ్ళిపోదాం. తర్వాత స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము పునాదులు కలిగినటువంటి పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అది నిరీక్షణతో కూడుకున్నటువంటిది. నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం అది. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుకు సజీవమైన రాళ్ళవలే ఉండటానికి అబ్రహాం ఇష్టపడ్డాడు. కనుక ఆ రాజ్యాన్ని చేరుకోవడానికి ఇప్పటికే ఆ రాజ్యంలో ఒక భాగంగా పరదేశిగా అబ్రహాము నిలబడ్డారు. అక్కడ ఆ సంతానముగా నీవు 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 అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని పొందుకోవటానికి, గ్రహించుటకు, స్వీకరించుటకు అబ్రహాం యొక్క బయలుదేరిన జీవిత ప్రయాణంలో కొన్ని సందర్భాలు, కొన్ని సంఘటనలు, కొన్ని మాత్రమే కొద్ది కొద్దిగా మనం ధ్యానం చేయగలిగాం. దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలు, లోతుగా ఉన్న విషయాలు ఇంకా అనేకమైన మన ముందున్నాయి. దేవుడు మరొక అవకాశం మనకి ఇచ్చిన గాక. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రియమైన దైవ సేవకుడా, ప్రియమైన సంగమా, నీవు కూడా పరలోక రాజ్యంలో చేరటానికి జన్మింప చేయబడ్డావు. ఈ లోకంలో ఉండిపోవటానికి కాదు, ఈ లోకంలో ఆగిపోవటానికి కాదు. నీ జన్మ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? నువ్వు పరలోక రాజ్యంలో ఉండాలని. నీ చూపులు మాత్రం ఇక్కడే ఆగిపోతూ ఉన్నాయి. నీ తలంపులు ఎక్కడితోనే సరిపెట్టుకుంటున్నావు. పరలోకం మీద దృష్టి పెట్టలేకపోతున్నావు. ఇక్కడేదో జీవితం అంటావు, ఇక్కడేదో సంసారం అంటావు, ఇక్కడేదో కుటుంబం అంటావు.